అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం శ్రీకృష్ణౌ వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. నిన్న చాలా గొప్ప విషయాలు తెలుసుకున్నాము. చాలా ఎమోషనల్ గా సాగిన నాకు నచ్చిన నా ప్రవచనాలలో ఒకటైనటువంటి నిన్నటి ప్రవచనంలో భగవంతుడి యొక్క అసలు స్వరూపాన్ని చాలా ఎమోషనల్ గా తెలుసుకోవడం అంటూ జరిగింది. మనలో నుంచి దైవత్వాన్ని ఆవిష్కరించుకోవాలి. మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని ఆవిష్కరించుకోవడమే నిజమైనటువంటి స్వస్వరూప సాధన అని, అప్పుడే మనము భగవంతుడిని చూసినట్లు అవుతుంది అన్నట్టుగా తెలుసుకున్నాం. అయితే భగవంతుడి ప్రాప్తి ప్రతి ఒక్కరికి అవుతుందా? ఒక్క నిమిషం. అందరికీ భగవంతుడి ప్రాప్తి అవుతుందా అంటే, నిన్న ఆయన చెప్పాడు, హంగు ఆర్భాటాలు చేసే వారికి, మనసు లోపల దేవుణ్ణి ప్రతిష్ఠించుకోని వారికి, వినయం లేని వారికి, అభిమానం బాగా ఉన్న వారికి, విషయ వాసనలు బాగా పట్టించుకున్న వారికి, అంటే ఇంకా బాగా వీడికి మంచిగా కనిపించాలి, వాడికి మంచిగా కనిపించాలి, కొత్త బట్టలు కొట్టుకోవాలి, కొత్త ఇవి కొనుక్కోవాలి, కొత్త బంగ్లాలు, కొత్త కార్లు, ఇటువంటి వాళ్ళు కోటి జన్మలు ఎత్తినా కూడా నేను వారికి లభ్యం కాను అని చెప్పేసి భగవంతుడు చెప్పాడు. అది నిన్న మనం తెలుసుకున్నాం. అంటే ఏంటి? భగవంతుడి యొక్క అసలు లక్షణాలను ఎప్పుడు తెలుసుకున్నా భగవంతుడి హంగులకు, ఆర్భాటాలకు, వీటికి దూరంగా ఉంటాడు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి హంగుతోటి, ఆర్భాటంతో, అహంకారంతో వేరే వారికి చూపించాలని, వేరే వారి దగ్గర మన్నన పొందాలని, వేరే వారి దగ్గర గుర్తింపు తెచ్చుకోవాలని ఏవైతే మనము చేస్తూ ఉంటామో భగవంతుడి కోసం ప్రార్థనలు, అవన్నీ కూడా వృధా, నిష్ఫలము అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. కాబట్టి ఏంటి? మనలో ఉన్నటువంటి మంచితనాన్ని బయటకు తీసుకురావడమే, అంటే మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని, అంటే షడ్వర్గాలను ఏవైతే చెప్పుకున్నామో ఆ ఆరుగురు శత్రువులని మన నుంచి ముందు పంపించేసేయాలి బయటికి. శత్రువులను మన దగ్గర ఉంచుకున్న లాభం ఏంటి? అందులో కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, ఇవన్నీ కూడా పోగొట్టుకుంటే భగవంతుడు మనకు క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తాడు. విష్ణు సహస్రనామం ఎందుకు చదువుతున్నాం? ఎందుకంటే భగవంతుడు ఎలా ఉంటాడో తెలియదు కాబట్టి. ఎవరికి తెలియదు, ప్రపంచంలో ఎవరికి తెలియదు భగవంతుడు ఎలా ఉంటాడో అనేది ఎవరికి తెలియదు. ఇదే విషయాన్ని మనం భాగవతంలో, మొత్తం భాగవతం అయిపోయింది, వాళ్ళు చదువుతారు నారాయణ మహర్షిని, అసలు భగవంతుడు ఎలా ఉంటాడు అడుగుతారు. ఇంతసేపు రామాయణం అంతా విని అలాగా. సో వాళ్ళందరూ వచ్చేసి భాగవతం మొత్తం అయిపోయిన తర్వాత నారాయణ మహర్షి దగ్గరికి వచ్చి భగవంతుడు ఎలా ఉంటాడు అంటాడు. ఆయన అంటాడు, నాకు కూడా తెలియదు, పదండి సనక, సనందన, సనత్ సుజాత, సనత్ కుమార్లను అడుగుదామని వారి దగ్గరికి తీసుకెళ్తాడు. వారి దగ్గరికి తీసుకెళ్తే వారు అంటారు, మాకు కూడా తెలియదు, మా నాన్నగారు బ్రహ్మదేవుడు ఆయన కొత్తగా చెప్పగా విన్నాం గానీ మాకు కూడా తెలియదు అని. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు. ఆయన అంటాడు, నాకు కూడా తెలియదు, నేను 100 ఏళ్ళు వస్తే నేను వెళ్ళిపోతాను, కానీ నా యొక్క అవతారము ఆగిపోయిన తర్వాత కూడా ఇంకా పరబ్రహ్మ అనేవాడు ఉంటాడు. కాబట్టి నిజమైనటువంటి భగవంతుడు ఎవరైతే ఉంటాడో ఆయన ఎలా ఉంటాడో నాకు కూడా తెలియదు, మరి ఏం చేద్దాం అనగానే అప్పుడు అందరూ కలిసి వేదాల దగ్గరికి వెళ్తారు. ఆ వేదాల దగ్గరికి వెళ్ళి అడుగుతారు, అసలు భగవంతుడు ఎలా ఉంటాడు అని. అప్పుడు శృతులు చెప్తాయన్నమాట, మేమే వేద స్వరూపులము, మేమే శృతులు అంటే వినగా వచ్చినవి అంటే వేదాలు. ఆ వేదాలు మాత్రం భగవంతుడిని వర్ణిస్తాయి. ఆ వేదాల యొక్క వర్ణన ద్వారా అంటే మనకు తెలియని విషయాన్ని 2 రకాలుగా తెలుసుకుంటాం. ఒకటేమో నేతి 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 అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని చెప్పేసి మనము నేర్చుకుంటున్నటువంటి నిర్మాణ దశకం మొదటి పద్ధతి. రెండవ పద్ధతి ఏంటంటే భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, భగవంతుడు సర్వశక్తిమంతుడు, భగవంతుడు ఈ పని చేస్తాడు, భగవంతుడు ఈ పని చేస్తాడు, భగవంతుడు ఈ పని చేస్తాడని లక్షణాల ద్వారా. సో 2 పద్ధతిలో మనం భగవంతుడిని తెలుసుకుంటాం. ఒక్కసారి 2 పద్ధతులు ఎవరైనా నా కోసం చెప్తారా? 2 పద్ధతులలో భగవంతుడిని తెలుసుకుంటాం. ఇది కాదు, నేను ఇది కాదు, ఇది కాదు అని ఒక రకము. ఇంకొకటి భగవంతుడు ఇవన్నీ చేస్తాడు, ఈ రకంగా ఆయన్ని గుర్తించాలి అని ఇంకొక రకం. ఎవరైనా ప్రపంచంలో ఉన్నవి ఏవి నేను కాదు, అది కాదు, ఇది కాదు, గాలి కాదు, భూమి కాదు, నీరు కాదు అని, ఆ తర్వాత మిగిలిందేదో అదే నేను అని అనుకోవడం.
భగవంతుడు చెప్పిన దాన్ని బట్టి భగవంతుడే మనకి ఇవన్నీ చేస్తున్నాడు, నేనేమి చెయ్యట్లేదు అని అలా తెలుసుకోవటం ఒకటి. ఓకే, అంటే ఇంకా వేదాల నుంచి తెలిసింది కదా భగవంతుడి గురించి. నేతి అనేది ద్వారా వేదాలు చెప్పాయి భగవంతుడి గురించి. ఇప్పుడు 2 పద్ధతులు మనం చెప్తున్నవి, 2 పద్ధతులు. నేతి 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 అనేటటువంటిది ఏదైతే ఉన్నదో, నా ఇతి అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని చెప్పేవి ఏంటంటే ఉపనిషత్తులు. ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయంటే భగవంతుడు మనకు కనిపిస్తున్న ఏ వస్తువు కాదు. అతను ఎలా ఉంటాడు? నాగార్జున లాగా ఉంటాడా? ఆహా ఉండడు. చిరంజీవి లాగా ఉంటాడా? ఉండడు. సరే మోహన్ లాల్ లాగా ఉంటాడా? ఆహా ఉండడు. ఇలాగ మనం తెలుసుకుంటూ 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 ఒక్కొక్కటి కాదు అంటే మనకు తెలిసినవన్నీ కూడా కాదు 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 అని చెప్పగా మిగిలినది ఏదైతే ఉందో అది భగవంతుడు అని చెప్పుకోవడం ఒక పద్ధతి. దానిని మనము మన అద్వైత సిద్ధాంతం ద్వారా నిర్వాణ దశకము, నిర్వాణ షట్కము, ఏకశ్లోకి, ఉపదేశ సహస్రి, తర్వాత ఉపనిషత్తులు, భగవద్గీత, వీటన్నిటి ద్వారా తెలుసుకునేటటువంటిది ఏదైతే ఉన్నదో అది ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇవన్నీ కాగా మిగిలినది భగవంతుడు అని తెలుసుకునేది ఒక పద్ధతి. రెండవ పద్ధతి ఏంటంటే భగవంతుడు అంటే ఎవరనుకున్నావు? సృష్టి చేసేవాడు భగవంతుడు. ఓకే, ఒక లక్షణం. రెండవ లక్షణం భగవంతుడు అంటే స్థితి చేసేవాడు. ఓకే. భగవంతుడు అంటే లయం చేసుకునేవాడు. ఓకే. భగవంతుడు అంటే నిన్ను పోషించేవాడు. భగవంతుడు అంటే నీకు వెలుతురిచ్చేవాడు. భగవంతుడు అంటే రాక్షసులను చంపేసేవాడు. భగవంతుడు అంటే నీ అజ్ఞానాన్ని పోగొట్టేవాడు. భగవంతుడు అంటే నీకు హంస జ్ఞానాన్ని అందించేవాడు. భగవంతుడు అంటే నీ ధ్యానంలో ఉన్నటువంటి వాడు. ఇలా 1000 పేర్ల ద్వారా భగవంతుడి లక్షణాల ద్వారా మనము భగవంతుడిని తెలుసుకోవచ్చు. ఒక్క సెకండ్ ఆగాలందరూ ప్లీజ్, ఏమనుకోవద్దు, ఒక్క నిమిషం. ఇక్కడ ఇంకొక మా ఆర్ఎస్ఎస్ మీటింగ్ 70 days గా నడుస్తుంది. సారీ అబౌట్ ఇట్. సారీ, ఏం చెప్పాను నేను? మర్చిపోయాను. భగవంతుడే మనకి అన్ని విధాలుగా సాయం చేస్తాడు, లక్షణాలను బట్టి మనము తెలుసుకుంటున్నాము. కరెక్ట్. సో ఒకటేమో భగవంతుడు ఇవన్నీ కాదు మన కంటికి, అది రెండవ పద్ధతి. మొదటి పద్ధతి ఏంటి? భగవంతుడు ఏదేది నీ కంటికి కనిపిస్తుందో, నీకేం కనిపిస్తోంది? ఈ జగత్తు. ఈ జగత్తు నువ్వు కాదు. ఓకే, అయితే నా శరీరం కనిపిస్తుంది కదా. ఓకే, నీ శరీరం కూడా నువ్వు కాదు. నీ నీ కండు, ముక్కు, నోరు, చెవులు, ఇవన్నీ భగవంతుడు కాదు. ఇలా ఒక్కొక్క దాన్ని కంటికి కనిపిస్తున్న దాన్ని తీసేయడం, ఎలిమినేషన్ ప్రాసెస్. మనం ఎగ్జామ్ చేసేటప్పుడు ఏం చేస్తాం? ABCDలు ఉంటాయి ఎగ్జామ్ లోపల. అందులోపల మనం ఏం చేస్తాం? ఏది కరెక్ట్ ఆన్సర్ అని తెలుసుకోవాలంటే ఒకటేంటంటే మనకు తెలిసిన వాటన్నింటికి క్లూ కొట్టుకుంటూ వెళ్తాం. మరో పద్ధతి ఏంటంటే ఇది కాదు అని చెప్పి తెలిసిన, ఇప్పుడు 4 ఆన్సర్స్ లో 2 కాదు అని చెప్పి తెలిసాయనుకోండి, ఇంకో 2 ఏదో ఒకటి అయ్యే ఛాన్స్ ఉంది. ఒకదాన్ని గెస్ట్ చేసి పెట్టేయగలుగుతాం. లేదా 3 తెలియనివి ఎలిమినేట్ చేసినా కూడా, నాకు అలా చాలాసార్లు అయింది. 3 ఎలిమినేట్ చేసి ఒకదానికి పెట్టిన సమయాలు కూడా ఉంటాయి. సో 2 పద్ధతుల ద్వారా భగవంతుడు తెలుసుకుంటాం. ఓకే, ఇప్పుడు విష్ణు సహస్రనామం ఏ పద్ధతి? లక్షణాలు తెలుసుకోవడం. కరెక్ట్. ఇప్పుడు వేదం గురించి ఎందుకు చెప్పారు కదా సార్, అది శృతులు వినిపించాయి, దాని ద్వారా భగవంతుని తెలుసుకున్నారు. అందరూ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అడుక్కుంటూ వెళితే చివరికి అది తేలింది అని చెప్పినట్టుగా ఫస్ట్ ఒక పాయింట్ చెప్పారు కదా, అది కూడా కాదా? వేదాలే చెప్పాయి. రెండు పద్ధతులు కూడా వేదాలు చెప్పాయి. వేదాలలోని ఉపనిషత్తు భాగం ఏం చెప్పిందంటే నేతి 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 అనే దీని ద్వారా ఉపనిషత్తులు చెప్పాయి. ఉపనిషత్తుల కంటే ముందు ఉన్నటువంటి కర్మకాండల భాగం ఏవైతే సంహిత, బ్రాహ్మణము, అరణ్యకాలు ఉన్నాయో ఇవేమో భగవంతుడి యొక్క ఉనికిని, సర్వత్రా ఉన్నటువంటి వ్యాప్తి తత్వమును ఆధారంగా చెప్పాయి. అర్థమైందా? 2 కూడా చెప్పేవి భగవంతుడే. ఒకటి ఏంటంటే సర్వ వ్యాపకత్వం ద్వారా తెలిపినటువంటివి ఒకటి. ఉపనిషత్తుల విషయంకి వచ్చేసరికి ఏమైంది? ఉపనిషత్తులేమో ఏవేవి కాదు అని చెప్పడం ద్వారా మనలోనే ఉన్నటువంటి భగవంతుని ఇన్వోక్ చేయడం ద్వారా అలాగా. ఇప్పుడు మీరు కనుక భగవద్గీత తీసుకున్నట్లయితే 2 పద్ధతులు మీకు అందులో కనిపిస్తాయి. అర్జునుడు అడుగుతాడు, ఇప్పుడు మరి నేను ఎలా పూజించాలి? నిన్ను కనిపించే వాటన్నిటిని చూస్తూ పూజించాలా, లేకపోతే కనిపించినటువంటి ఆ దేవుణ్ణి పూజించాలా? ఏవం సతత యుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే అనుకుంటూ అప్పుడు దానికి భగవంతుడు ఏమంటాడు? క్లేశోధిక తరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతిర్ దుఃఖం
దేహవద్భిరవాప్యతే అని చెప్పేసి చెప్తాడు. అంటే రెండవ పద్ధతి ఏదైతే ఉందో, మొదటి పద్ధతిలో ఏమో రూపంతో, రెండవ పద్ధతి ఏమో రూపం లేకుండా. ఏది ఉపయోగం అంటే రెండవ పద్ధతి కష్టము, క్లేశ అధిక తరస్తేషం. అది అటువంటి వాళ్ళకి క్లేశం అధికము. క్లేశం అంటే ఏంటి? టఫ్ కష్టం, కష్టం కష్టపడటం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉంటుంది. అవ్యక్తం పూజించాలంటే కష్టం ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి చెప్తాడు. రెండు పద్ధతుల ద్వారా కూడా భగవంతుడు. అందుకోసమే నేనేమంటానంటే విగ్రహారాధన అనేటటువంటిది ఏదైతే ఉందో అది హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఒక గ్రేటెస్ట్ షాట్ ఇన్ ద ఆర్మ్, ఏమంటారు, మనకు మంచి ఆయుధం. విగ్రహారాధన అనేటటువంటిది ఏదైతే ఉందో అది మన సులువైన పద్ధతి అండ్ మనని చాలా అద్భుతమైనటువంటి మార్గంలోకి తీసుకెళ్తుంది. అయితే నేను చెప్పేది ఇది కాదు, ఈ ఆలయంలో తోసుకోవడం అది దాని గురించి నేను మాట్లాడను. దాని గురించి నేను ఎప్పుడు కూడా వాటిని దర్శనముగా భావించను. ఎవడో తోసి, మనం వేరే వాళ్ళని తోసి చేసుకునే దర్శనము మనకు పాపమే ఇస్తుంది, కానీ పుణ్యము మటుకు ఇవ్వదు. మీరు కోట్ల జన్మలైనా ఎత్తండి, భగవంతుడు కనిపించడు. భగవంతుడు ఎక్కడ కనిపిస్తాడు? మీరు ఏ అభివృద్ధి లేనటువంటి ఒక ఆలయానికి వెళ్ళి ఆ ఆలయాన్ని మీ స్వహస్తాలతో పూజ చేస్తూ ఆ ఆలయం లోపల మీరు భగవంతుని ప్రతిష్ఠ చేసి మనస్సు లోపల ఆ మూర్తిని ముద్రించుకుని అప్పుడు మీరు మనం గత వారం తెలుసుకున్నటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ మంత్రాలన్నింటినీ కూడా ఒక్కసారి చదువుకోవడానికి ట్రై చేయండి. ఓం మరీచయే నమః, ఓం దమనాయ నమః, ఓం హంసాయ నమః, ఓం సుపర్ణాయ నమః, ఓం భుజగోత్తమాయ నమః, ఓం తర్వాత ఏంటి భోజనాయ నమః. తర్వాత ఏంటి నేను మర్చిపోయాను. ఓం హిరణ్యనాభాయ నమః, ఓం సుతపసే నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం ప్రజాపతయే నమః, ఓం అమృత్యపే నమః, ఓం సర్వదృశే నమః, ఓం సింహాయ నమః. ఇంతవరకు నేర్చుకున్నాం మన గత వారం. సో వీటిని ధ్యాన పద్ధతి లోపల చేస్తూ, ఒక్క నిమిషం ప్లీజ్. అయిపోయింది, కాల్ అయిపోయింది. రియల్లీ సారీ అబౌట్ ఇట్. ఏ చేయలేకపోయారు, అది 8 o'clock స్టార్ట్ చేయాల్సి వచ్చింది ప్రాజెక్ట్. ఓకే, సో ఇప్పుడు భగవంతుని ఎలా పూజించాలో మనం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు చెప్పినటువంటి మంత్రాలని వీటిని ఒక్కొక్క దాన్ని ఊహించుకుంటూ మనము భగవంతుణ్ణి పూర్తి స్థాయి లోపల మన లోపల ముద్రించుకోవాలి, మన లోపలికి తీసుకురావాలి. ఓం మరీచయే నమః అంటే జ్ఞాన కాంతి తత్వం ఏదైతే ఉందో అది మనలో రావాలి. మన మనస్సులో ఉన్నటువంటి కల్మషాలన్నీ కూడా పోగొట్టుకోవాలి. దాన్ని మరీచయే నమః అని చెప్పేసి అన్నాం. దమనాయ నమః అంటే అరిషడ్ వర్గాలని మనం ఎలా అణుచుకున్నాము అంటే మన లోపల ఉన్నటువంటి ఇంద్రియాలను ఎలా అణుచుకున్నాము. హంస అన్నప్పుడు ఏమనుకున్నాము? సోహం అని చెప్పేసి ధ్యానం చేయాలి. సుపర్ణ అంటే మన లోపల ధ్యానం చేస్తున్నప్పుడు వచ్చినటువంటి రెక్కలతో ఉన్నటువంటి గరుత్మంతుడి ఊహ. గరుత్మంతుడి పైన విష్ణుమూర్తి ఉంటాడు అంటే మీనింగ్ ఏంటంటే మన లోపల ఇట్లా రెక్కలు ఇది చేసుకుంటూ మనకు శక్తి ఇలా పైకి వెళ్తోంది, కుండలిని శక్తి వెళ్తోంది అని మనం తెలుసుకున్నాం. తర్వాత సుపర్ణ భుజగోత్తమ అంటే ఏంటి? భుజగాలలో ఉత్తమం అంటే కుండలిని అని అనుకున్నాం మనం. అది ఇలా దాన్ని గనక అవేకెన్ చేసినట్లయితే, కుండలిని గనక జాగృతం చేసినట్లయితే అది ఇలా గరుత్మంతుడు రెక్కలు విప్పుకొని వెళ్తున్నట్టుగా వెళ్తుంది. అప్పుడు మనకి ఏం శక్తి వస్తుంది? హిరణ్యనాభాయ నమః. హిరణ్యము నాభి అంటే ఏంటి? ఈ సృష్టి మొత్తము ఒక బీజ రూపం లోపల, నాభి రూపం లోపల ఉండిపోయింది. అటువంటి ఆ శక్తి ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సైకిల్ చక్రాలు చూసారు కదండి, అందరూ చూసారండి. మధ్యలో హబ్ ఉంటుంది, దానికి అన్ని స్పోక్స్ ఉంటాయి, పుల్లలు ఉంటాయి. హబ్ అంటే మధ్యలో ఉండేదాన్ని హబ్ అంటారు. ఇలా స్పోక్స్ ఉంటాయి, తెలుసా? అందరూ చూసారా సైకిల్? ఆ సైకిల్లో ఏవైతే హబ్ ఉంటాయో ఆ హబ్ ని ఏమంటారంటే హిరణ్యనాభాయ నమః అంటే ఆ బీజ శక్తి. అందులోపల సుతపాయ నమః అంటే గొప్ప తపస్సు, అంటే ప్యాషన్.
ప్యాషన్ ఉన్నటువంటి వాడు, అంటే ఎవరికైతే ఈ పద్ధతిలో నేను భగవంతుణ్ణి పూజించగలను అని చెప్పేసి అనుకుంటారో, అంటే ఆ పద్ధతిలో పూజించడానికి మన దగ్గర శక్తి కావాల్సిందే, ఖచ్చితంగా కావాల్సిందే. అంటే ఇంద్రియాల పైన మనస్సు పైన నిగ్రహమే తపస్సు. ఒక్కసారి ఈ మాట ఎవరన్నా చెప్తారా? ఒక 3 సార్లు, ముగ్గురు చెప్పండి ఈ మాట. జై శ్రీకృష్ణ. ఇంద్రియాల పైన మనస్సు పైన నిగ్రహమే తపస్సు. వెరీ గుడ్. ఇంకొకరు? ఇంద్రియాల పైన మనస్సు పైన తపస్సు. నిగ్రహమే తపస్సు. రైట్. మోహన్ గారు? ప్రియ మనసు నిగ్రహమే ఇంద్రియాల పైన మనసు పైన నిగ్రహమే తపస్సు. నిగ్రహమే తపస్సు. నిగ్రహమే తపస్సు. నిగ్రహమే తపస్సు. నిగ్రహమే తపస్సు. కాబట్టి ఇటువంటి తపస్సుని మనము సుతపాయ నమః అని చెప్పేసి మనం చాలా అద్భుతంగా తెలుసుకున్నాం. అంటే ఏమిటి? మనకు ఆ నిగ్రహం రావాలి. ఆ ప్యాషన్ వచ్చినప్పుడు ఏమవుతుంది? మన లోపల ఉన్నటువంటి కుండలిని, ఇలా కిందికి తిరిగినటువంటి కుండలిని ఇలా జాగృతమై ఇలా ఒక్కొక్క చక్రాన్ని క్లీన్ చేసుకుంటూ వెళ్తుంది. మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం, మణిపూర చక్రం, అనాహత చక్రం, విశుద్ధి చక్రం, ఆజ్ఞా చక్రం, ఇవన్నీ క్లీన్ కావాలి. ఇవన్నీ క్లీన్ కావాలంటే మనం ఏమని తెలుసుకున్నాము? మనము ఎన్నో పద్ధతుల ద్వారా దాన్ని క్లీన్ చేసుకోవచ్చు. మీరు ఉదాహరణకి మీ ఇంటి దగ్గర ఒక ఆకలితో ఉన్న వ్యక్తికి మీరు భోజనం పెట్టారనుకోండి, మీకు అప్పుడు ఏమవుతుంది? ఆ కుండలిని ఇలా రివర్స్ తిరిగి మీ పాపాలను తీసేస్తుంది. అంటే పాపాలను తీయడం, ప్రారంధం కాదు. దయచేసి మళ్ళీ ప్రారంధంని పాపాలని కన్ఫ్యూజ్ చేయకండి. ఈ రెండింటికి డిఫరెన్స్ తెలియని వాళ్ళు ఒకసారి అడగండి, మొహమాటం లేకుండా, సిగ్గుపడకుండా అడగండి. ప్రారంధము, పాపాలు. పాపాలు చేస్తే ప్రారంభం అనుభవిస్తాం కదా. ప్రారంధం అంటే అది మన ఒకవేళ మనం జన్మ ఇప్పుడు మంచి పని చేసి పాపాలు తొలగినా గానీ ప్రారంధం తొలగదు అంటే పూర్వం చేసిన పాపాలకు సంబంధించింది అయ్యి. కరెక్ట్. అర్థం కాని వాళ్ళు అడగండి ఒకసారి ప్లీజ్. సో పాపాలు అంటే మనం కొన్ని కోట్ల జన్మలలో చేసుకున్న సంచిత పాపాలు, తర్వాత ఈ జన్మలో చేసుకోబోయే కొత్త పాపాలు. ఈ పాపాలు పుణ్యాలది ఏదైతే పెద్ద సంచి ఉందో, ఈ సంచి మనము ఈ కుండలిని ఏదైతే ఉందో ఇలాగా క్లీన్ చేసుకుంటూ వెళ్తున్నాం. భుజగోత్తమాయ నమః ఇలా 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 పైకి వెళ్తున్నాం మనం. ఓకే. సో ఇలాగ మనం పైకి వెళ్ళాలి, ఇలా ఇలా మెల్లమెల్లగా పైకి వెళ్ళాలి అంటే ఏం చెయ్యాలి? మనం ఏమి చేసినా మనకు అదే పైకి వెళ్తుంది. ఏమేం చెయ్యాలి? అయితే ప్రారంధం అంటే ఈ జన్మలో అనుభవించాల్సింది మారదు. సరే, దట్ ఈస్ అది పక్కన, అదొక్కటి మాత్రం పక్కన పెట్టుకోండి. నేను ఇది చేస్తే నాకు పెళ్ళైపోతుందంటారా? ఇది చేస్తే నేను ఈ ఆలయంలో పైసలు కడితే పెళ్ళైతుందంటారా? మీరే చెప్పండి. ఒక ఆలయంలో నేను డబ్బులు కట్టేస్తే పెళ్ళైతుందంటారా? నాకు కాదు, పెళ్లి కావాల్సిన వ్యక్తికి, ఎవరికైనా అవ్వాల్సిన వాళ్ళకి అవ్వదు. అంటే ఏమి చేయకుండా నేను అన్నాను కదా, ఇప్పుడు నేను ఇది పెట్టుకొని ఇక్కడ డోల్ వాయిస్తూ ఉంటాను, మీరందరూ ఎదురుగా కూర్చొని చిరుతలు వాయిస్తూ ఉంటారు. 7 కొండలవాడ గోవింద ఆశ్రిత పాలక, ఏం అర్థం తెలియదు మీకు అందులోపల, మీకు అర్థం తెలియదు, నాకు అసలు అర్థం తెలియదు. నేను తబలా చాలా బాగా కొట్టగలను. మీరేంటంటే మైండ్ పెట్టకుండా, ఏ రకమైన పని చేయకుండా అలా బండగా రొటీన్ గా మీరు చిరుతలు వాయించగలరు. అప్పుడు ఏ ఫలితం వస్తుంది? మనసు లోపల వైరాగ్యం రావాలి. మనసు లోపల వైరాగ్యం అనేటటువంటిది అన్నిటికంటే ముఖ్యము. మనసు లోపల విషయ చింతన తగ్గడమే వైరాగ్యం. మళ్ళీ ఒకసారి చెప్తా, ఈ బయట విషయాలకు సంబంధించినటువంటి కోరికలు తగ్గడమే వైరాగ్యము. అంటే మనస్సు యొక్క నిగ్రహము, ఇంద్రియముల యొక్క నిగ్రహమే సుతపః, తపస్సు. భగవంతుడు ఎన్నిసార్లు చెబుతున్నాడో, బాబు నిన్ను నువ్వు చూసుకోవడానికి చాలా సులువైనటువంటి మార్గం ఉంది. ఫస్ట్ నిన్ను నువ్వు క్లీన్ చేసుకో. క్లీన్ చేసుకుంటా సార్ 3 days ఒకసారి, వన్స్ ఇన్ 3 days ఐ విల్ టేక్ బాత్. అది సరిపోదు అంటే సార్ అట్లా కాదు సార్. ఇక మీరు అడుగుతున్నారు, శ్రీనివాస్ గారు మీరు అడుగుతున్నారు కాబట్టి, ఒక 5 ఏళ్లుగా మీరు ప్రవచనాలు చెప్తున్నారు కాబట్టి మీకు ఒక బోనస్ ఆఫర్ ఇస్తాం, బంపర్ ఆఫర్. సరే సార్, 2 days ఒకసారి స్నానం చేస్తాం. ఇక మీరేం వర్రీ అవ్వద్దు. ఈ రోజు నుంచి మీ స్టూడెంట్స్ రోజు 2 రోజులకు ఒకసారి స్నానం చేస్తారని మీరు గర్వంగా చెప్పుకోవచ్చు. అంటే నేను లవోదివో ముట్టుకుంటాను. మళ్ళీ అంటారు, సరే సార్ ఇక మీ గోళ భరించలేక వీలైతే రోజుకు ఒకసారి స్నానం చేస్తాం సార్. నేను మళ్ళీ లవోదివో ముట్టుకుంటే మీకు కోపం వస్తుంది. ఏం సార్ రోజు అప్పటికి మేము 11-12ంటికి వంట అది తినేసేసి మంచిగా అన్ని తినేసేసి అప్పుడు స్నానం చేస్తున్నాం, అయినా కూడా మీరు లవోదివో ముట్టుకుంటున్నారు ఏమిటి? మీరు అలా ముట్టుకోకూడదు. మీరు ఏదో స్నానం చేస్తున్నారు. అలా ఎప్పుడు లేదు సార్ మా లైఫ్ లో. అది చెప్పలేము, మీరు అనుకుంటున్నారు కానీ అలా చేసే వాళ్ళు కూడా ఉంటారు. నేను అలాంటి వాళ్ళు కూడా చూశాను. బట్ ఎనీవే, ఇది మొత్తం జోక్ గా చెప్పడానికే ప్రయత్నం చేస్తున్నాను. అలాగే చేస్తున్నారండి, ఈ జనరేషన్ అంతా అలాగే చేస్తున్నారు. అవును సార్, పిల్లలు ఉన్నారు సార్, పిల్లలు చాలా మంది చూస్తున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ మరి ఏంటి? స్నానం చేస్తే సరిపోతుందా? కాదు,
మరి ఏమిటి? మానసిక శుభ్రత కావాలి. ఆ మానసిక శుభ్రతని నువ్వు రోజు చేస్తున్నావా? ప్రతి నిమిషము చేసుకుంటున్నావా? ఎట్లా చేయాలి సార్? లోపల నుంచి బయటికి తీసి కడుగుతామా ఏమన్నా? అది కుదరదా? కలగడం కుదరదు. మరి ఏం చేయాలి? నిరంతర తపస్సు, ధ్యానం. కర్మకాండలు ఏవైతే ఉన్నాయో ఈ కర్మకాండలు మనకు నోములు, వ్రతాలు, అభిషేకాలు వీటి ద్వారా మనస్ఫూర్తిగా మనం భగవంతుని గనక ముద్రించుకోగలిగితే చిత్తశుద్ధి కలుగుతుంది. సార్ ఒక్క డౌట్ సార్, కర్మకాండలు అంత ఇంపార్టెంట్ కాదని మీరే అన్నారు, మళ్ళీ ఇప్పుడేమో కర్మకాండలు చేయమంటున్నారు. మిమ్మల్ని మీరు ఇట్లా కాంట్రడిక్ట్ చేసుకుంటే ఎట్లా? ఒకసారి అడుగుతారా ఈ ప్రశ్న నన్ను ఎవరైనా ప్లీజ్? అంటే చిత్తశుద్ధికి కాన్సెప్ట్ మనసు చెప్తాం పెట్టి సార్ మేము. చేయటానికి కర్మకాండలు అవసరమే సార్. చిత్తశుద్ధి కోసం మీరు అడిగిన దానికి ప్రారంభ ఆన్సర్ దశలో చెప్తాం సార్. ప్రారంభ దశలో అవసరం సార్. ప్రారంభ దశలో అవసరము, చిత్తశుద్ధికి అవసరం. అవి చిత్తశుద్ధి ఎందుకు కావాలి అంటే క్లేశోధిక తరస్తేషామని భగవంతుడే చెప్పాడు. అంటే రూపం లేనటువంటి భగవంతుడిని చేరుకోవడం కష్టము. ఒకవేళ కనుక మీరు రూపం లేని భగవంతుడి దాకా వెళ్ళగలిగారు అంటే మీరు జ్ఞానులైనట్టే లెక్క. అయితే ఇప్పుడు మన లోపల ఎవరు కూడా ఆ స్థాయికి చేరుకున్నారని నేను అనుకోను. అంటే దట్ ఇంక్లూడ్స్ మీ. నేను కూడా రూపము ఆధారంగానే ధ్యానం చేస్తాను. తర్వాత మేబీ ఒక అరగంట గంట తర్వాత నాకు రూపం ఎగిరిపోతుంది. కానీ ముందు మాత్రం నేను ఖచ్చితంగా రూపం పెట్టుకునే ధ్యానం చేస్తాను. ఇది నేను చెప్తున్నా. రూపం లేనిది అది ఇంపాసిబుల్. అది హిందూ ధర్మం లోపల నేను చెప్పే కదా, దేవుడిచ్చిన ఒక గిఫ్ట్. మన దేవుడు కాదు, సారీ, ఋషులు మనకి ఇచ్చినటువంటి గిఫ్ట్. ఆ గిఫ్ట్ ఏంటంటే దేవుణ్ణి చూడడానికి ఫస్ట్ మనం విగ్రహారాధన ఏదైతే ఉందో దాన్ని మనము హోల్ హార్టెడ్ గా చెయ్యాలి. ఈ విగ్రహారాధనని కూడా పనిలాగా పెట్టుకునే వాళ్ళని ఏమంటాం? హడావిడి పని. దేవుడి దగ్గరికి వచ్చేసేసి బయటికి వచ్చేసేయాలి. ముందు పని పెట్టుకుని అయిపోయింది పని. అంత అసహ్యంగా చేస్తుంటే ఏమనాలి? వీళ్ళందరినీ ఈద బరికెలతో కొట్టించాలి. లేదా మా తత్వ విధానంద గారు అంటారు వీళ్ళందరినీ కూడా గోడ కుర్చీ వేయించాలి అని. ఆయన పాప నైస్ పర్సన్, గోడ కుర్చీ వేయించాలంటాడు. నేనేంటంటే గోడ కుర్చీ వేయించి వాళ్ళని చాలాసేపు బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. నేనంటే ఈత బరికతో కొట్టేయడమే అంతే. దేవుడిని గుండెల్లో నింపుకోండి, మనస్ఫూర్తిగా ప్రార్థించండి. చేసే ప్రతి అభిషేకము కూడా భగవంతుడిని తగులుతున్నట్టుగా ఊహించండి. మీరు చేస్తున్న ప్రతి పూజను భగవంతుడికి అందుకున్నట్టుగా ఊహించండి. మీకు ఆ కథ అందరికీ చెప్పాను, జ్ఞాపకం ఉంది కదా. ఒక పీనాసి వ్యక్తి, అతను పాపం ఎప్పుడు కూడా ఏదో చెయ్యాలని ఉంది కానీ అతను స్వతహాగా నైతిక నియమాలు పాటిస్తున్న వ్యక్తే. కానీ అతనికి ఏంటంటే భగవంతుణ్ణి అందుకోవాలనే కోరిక ఉంది. అది ఎలా అందుకోవాలో తెలియదు అతనికి. అప్పుడు అతను ఏం చేస్తాడంటే ఒక స్వామీజీని అడుగుతాడు, నాకు పైసలు ఖర్చు పెట్టాలని లేదు, మరి ఏం చేయాలి? ఆయన ఒక మంత్రం ఇచ్చి, సరే ఇది చదువుకో రోజు అని. అంటే ఎట్లా అంటే ఇలా రోజు ముందు ఫస్ట్ దేవుణ్ణి ఆవాహనం చెయ్యి, తర్వాత దేవుడికి అర్ఘ్యపాద్యాలు, సింహాసనము అన్ని మొత్తం స్నానాదులు ఇవన్నీ షోడశోపచారాలు అన్ని చేస్తూ ఉంటాడు. కొన్ని రోజులకు మనసులో చేస్తూ భగవంతుని చేరుకోగలుగుతాడు. సో నేనేమంటున్నానంటే మీరు ఏది చేసినా అల్టిమేట్లీ కావాల్సింది ఈ మనస్సు. చేతులు పని చేస్తూనే ఉంది కాదు, మనోవాక్కాయాలు అని అంటారు. అందుకే త్రికరణ శుద్ధిగా భగవంతుని పూజించాలి. అప్పుడు మాత్రమే భగవంతుడు దొరకడానికి ఒక మార్గం వస్తుంది. సో ఈ కర్మకాండల ద్వారా చిత్తశుద్ధి జరుగుతుంది. సో కాబట్టి కర్మయోగం అనేటటువంటిది చాలా గొప్పది. ఈ కర్మకాండాల ద్వారా మెల్లమెల్లగా కర్మకాండాలు చేస్తూ కోరికలు తగ్గించుకోవాలి. తర్వాత కర్మకాండాలు చేస్తూ ఇప్పుడు ఈయన నారాయణ భట్టాద్రి, రేపు మళ్ళీ మనకు 3 గంటలకి నారాయణ భట్టాద్రి యొక్క ఉపదేశం మళ్ళీ రేపు ఉంది. రేపు 3 గంటలకు నారాయణీయము, రేపు రాత్రి 9 గంటలకు మనకు మళ్ళీ నల చరిత్రలో చివరి భాగం, 2వ భాగం అయినటువంటిది అత్యద్భుతమైనటువంటిది. అది వింటే ఏమేమి ఫలితాలు ఉంటాయి అని వేదవ్యాసుడు మనస్ఫూర్తిగా చెప్పాడు. ఏ మనిషిని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను బాధపడకూడదు అని చెప్పి అంటుంటా కదా, ఆ పాయింట్స్ అన్ని రేపు వస్తాయి. ఆయన అంటాడు ఎట్టి పరిస్థితుల లోపల కూడా నువ్వు బాధపడకూడదు అని చెప్పేసి చెప్పేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి సందేశం రేపు మనం రాత్రి 9 గంటలకు తెలుసుకుంటాం. రేపు మధ్యాహ్నం 3 గంటలకు మన నారాయణీయము తరగతి ఉంటుంది. నారాయణ భట్టాద్రి ఎందుకు మనం అన్నిసార్లు చెప్పుకుంటాం? ఎందుకంటే ఆయన కూడా మనలాగానే కోరికలతోనే ప్రారంభించారు. కోరికలతో ప్రారంభించినప్పటికీ కూడా క్రమ పద్ధతి లోపల ఆయనకు పరిణతి వచ్చి కోరికలన్నింటినీ వదిలేసి నాకు మోక్షం వస్తే చాలు అనేటటువంటి స్థాయికి ఎదిగారు. ఏ విధంగానైతే గజేంద్రుడు ముందు నేను రక్షింపబడాలి, నా భార్యలతో, పిల్లలతో, నా సమూహంతో, నా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలతో ఆనందంగా ఉండాలి అనుకునే వ్యక్తి భగవంతుడా ఈ బంధనాలకు నన్ను దూరం చెయ్యి అని చెప్పి ఎప్పుడైతే కోరుకుంటాడో అప్పుడు తన శరీరంపై పడుతున్నటువంటి దాడి అతనికి తెలియదు. అప్పుడు అతన్ని భగవంతుడు ఆ ఆయన కూడా
కోరికలు కోరుకుందాం అనుకుని వెళ్తాడు, కానీ భగవంతుడు సో కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందల్లా ఏంటంటే క్రమ పద్ధతిలో మనల్ని ఒక దారికి తీసుకెళ్తాయి. సో ముందు కర్మకాండాలను భక్తితో చేయండి, తర్వాత కోరికలు లేకుండా చేయడం ప్రాక్టీస్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు మన వయసు కూడా చాలా మంది లోపల 40 ఏళ్ల కంటే పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక కోరికలు హేట్ పట్టించి ఆపేసేయండి. ఆపేసి కోరికలు కోరుకోకుండా ఇది నా బాధ్యత, నేను భగవంతుడితో కనెక్ట్ అవ్వడం అనేది నా బాధ్యత, దీన్ని ఒక మొక్కుబడిగా పొద్దున్న చేసే అరగంట పూజలాగా భావించకండి. రోజు మొత్తము భగవంతుడి ధ్యానంలో ఉండాలి. అంటే భగవంతుడి యొక్క లక్షణాలను ఆలోచిస్తూ ఉండాలి. ఎలా ఉండాలి సార్, ఎలా ఉండాలో ఆలోచించాలి? మీరు ఏం మాట్లాడుతున్నారో తెలుసా మీకు? ఎన్ని పనులు ఉంటాయి, ఎన్ని కాల్స్ చేయాలో తెలుసా మీకు? ఎంత మంది ఉంటారు సార్, ఎన్ని కాల్స్ చేయాలి సార్? మీకు పని పాట లేదు, మీరేమి కాల్స్ చేయరు, మాకు ఎన్ని ఉంటాయి. నేనేమంటాను, అందుకోసమే చక్కగా భగవంతుణ్ణి అవన్నీ మానేసి భగవంతుని ప్రార్థించండి. ఓం మరీచయే నమః, ఓం దమనాయ నమః, ఓం హంసాయ నమః, ఓం సుపర్ణాయ నమః, ఓం భుజగోత్తమాయ నమః, ఓం హిరణ్యనాభాయ నమః, ఓం సుతపసే నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం ప్రజాపతయే నమః. ఇలా అనుకుంటూ 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 రోజు మొత్తం ఉండండి. ఒక్కొక్క నామం యొక్క అర్థంని సరిగ్గా తెలుసుకుంటూ, సరిగా మనం తెలుసుకున్నాం ఆల్రెడీ, అలా అనుకుంటూ 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 ఈ హబ్ కి ఎక్స్టెన్షన్ ఇదంతా హిరణ్య నాభం. ఈ హిరణ్యం అంటే బంగారం అంతా ఇక్కడ ఉంది. ఈ బంగారం అంతా కూడా ఈ బొడ్డు లోపల ఉంది, ఈ కేంద్ర ప్రాంతం. ఈ కేంద్ర ప్రాంతంలో హిరణ్య నాభం ఉంది. ఇది తపస్సు చేస్తే మన మనస్సుని ఇంద్రియాలను సుతపహ, మన మనస్సును గనక వాటిని కనుక మనస్సుని ఇంద్రియాలను కనుక నిగ్రహం చేస్తే పద్మనాభ, పద్మం అంటే ఏంటి? విచ్చుకుంటుంది. ఈ బీజంలో ఉన్నటువంటి శక్తి ఇలా విచ్చుకుంటుంది. అలా విచ్చుకుంటున్నటువంటి శక్తి ద్వారా నువ్వే ప్రజాపతిగా మారుతావు. అంటే అంతర్యామి తత్వాన్ని, చైతన్యం పైన ఆధిపత్యాన్ని నువ్వు పొందగలుగుతావు. చైతన్యం అంటే ఏంటి? భగవంతుడు. చైతన్యం పైన ఆధిపత్యం అంటే భగవంతుడి పైన ఆధిపత్యం కాదు, చైతన్యం నీలో పర్మనెంట్ గా ఉండేలాగా చేసుకోగలుగుతావు. నీ అంతర్యామి తత్వం ఏదైతే ఉందో అది ఈ ప్రపంచంలో ఉన్న చైతన్య తత్వము. ఇంత అద్భుతమైనటువంటివి ఎంతమంది చేశారండి? ఓం మరీచాయ నమః, ఓం దమనాయ నమః. కొంచెంసేపు చేస్తున్నా సార్, రోజు ఎక్కువసేపు కాదు, అన్ని మీరన్నట్టు చేయలేదు సార్, కంటిన్యూగా మరీ చేయలేదు కానీ మహా చేస్తూ చేసాం. వచ్చాం సార్. చేశాను. అంటే వింటున్నాను, మీనింగ్ మైండ్ కి కొంచెం అర్థమయ్యేలాగా కొంచెం బాగుంది. ఇప్పుడు ఈ మీనింగ్ మీకు చాలా సులభంగా తెలిసి, మీనింగ్ అయితే మీకు తెలిసిపోయింది, చాలా క్లియర్ గా చెప్పుకున్నాం మనం. కాబట్టి ఈ మీనింగ్ ఏదైతే జ్ఞాన కాంతి తత్వము, చైతన్య తత్వము, అంతర్యామి తత్వము, మనలో ఉన్నటువంటి శక్తిని మనము తెలుసుకోవడానికి కుండలిని జాగృతం చేస్తూ ఇలా మన పాపాలన్నీ కూడా ప్రక్షాళనం చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. అది మనం గత శ్లోకం లోపల తెలుసుకున్నాము. మరి తర్వాత శ్లోకం ఏమైంది? అమృత్యు. ముందు తత్వంలో తెలుసుకుందాం. అంటే ఇది 2 పద్ధతులలో తెలుసుకోవచ్చు. కొంతమంది దీన్ని నరసింహస్వామి తత్వం లాగా చెప్తారు, తర్వాత కొంతమంది ఏమో దీన్ని మనకు ఆత్మతత్వంగా చెప్తారు. సో నేను ఇప్పుడు ఆత్మతత్వంగా చెప్తాను. అయినప్పటికీ కూడా ముందు అసలు ఏమిటి అంటే నరసింహస్వామి తత్వం లోపల ఎందుకు చెప్పుకోగలుగుతారు? లక్ష్మీ నరసింహాయ నమః అన్నట్టుగా వస్తుంది. ఎందుకనంటే అమృత్యు. అమృత్యు అంటే నరసింహస్వామి ఎవరైతే ఉన్నారో ఈ నరసింహస్వామి కాలము యొక్క రూపానికి అతీతమైనటువంటి వాడు. కాలం కూడా అందుకోలేనటువంటి రూపం లోపల హిరణ్యకశిపుడికి ప్రత్యక్షమయ్యాడు. హిరణ్యకశిపుడు ఏమడిగాడు భగవంతుణ్ణి? నాకు ఇచ్చిన వరం ప్రకారం నన్నెవరు చంపలేరు అని చెప్పేసి అనుకున్నాడు. కానీ అతనిలో ఉన్నటువంటి అమృతత్వాన్ని అధిగమించి, అంటే అతన్ని చంపడం అనేది అసంభవం, హిరణ్యకశిపుడిని చంపడం అనేది అసంభవం. మీరు ఆ సినిమాది అడ్వర్టైజ్మెంట్ చూసారండి? నరసింహస్వామి అవతారంది ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది ఈ మధ్య, సినిమా రిలీజ్ అయింది ఒకటి, చాలా సూపర్ డూపర్ హిట్ అయింది. దాని అడ్వర్టైజ్మెంట్ చూసారా ఎవరైనా? వీలైతే థియేటర్ లో కూడా పిల్లల్ని తీసుకెళ్లి చూపించండి. పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, ముని మనవరాళ్ళు, ఓకే, పక్కింటి వాళ్ళ ఫ్రెండ్స్ యొక్క మనవరాళ్ళు అందరినీ కూడా తీసుకొని వెళ్ళి ఇప్పుడు ఏమవుతుంది? ఎప్పటికీ అతను ఎలాగో ఎంత కష్టమైన కాంప్లికేషన్ ఇది ఇచ్చాడంటే ఏ విధంగానూ కూడా తనను చంపలేనటువంటి వరాన్ని పొందాడు అనమాట. అంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. కాబట్టి అతడిని, ఆ మృత్యువు లేనటువంటి వ్యక్తిని, ఇతడు మరణానికి అతీతుడు కాదు ఎవరు అని చెప్పి చెప్పడం లోపల నరసింహస్వామి అంటే పరమాత్మ తను చావుకు అతీతం, ఇంకా మరెవరూ కూడా కాదు. అంటే ఆ వ్యక్తిలో గనుక నిజమైన ఆత్మతత్వం వస్తే మాత్రమే అతను అమృత్యుహ అవుతాడు. లేకపోతే తన ఈ శరీరాన్ని అనుకుని నన్నెవరూ చంపకూడదు, ఈ దేహంతో నేను చిరకాలము ఉండాలి అనుకున్న వానికి మృత్యువు తప్పదు. కానీ అమృత్యుహు అంటే మరణానికి అతీతుడైనటువంటి పరమాత్మ యొక్క తత్వము, నరసింహస్వామి యొక్క తత్వము.
ఎందుకంటే ఎవరైతే దాదాపుగా మృత్యువుని జయించేసినటువంటి వ్యక్తో హిరణ్యకశిపుడు, అటువంటి వ్యక్తికి మృత్యువుని అందించాడు అతడు. తనను చంపుదామని వచ్చేసాడు మీదికి, వస్తే ఇలా తీసి ఇట్లా పడేశాడు, ఇట్లాగా విసిరేయడం, క్షిపహ విసిరేశాడు అతన్ని విసిరేశాడు. అటువంటి నరసింహస్వామి తత్వంగా చెప్పాలి. అయితే ఇక్కడ మనం తాత్వికంగా తీసుకున్నట్లయితే పరమాత్మ తను చావుకి జన్మలకు అంటే పుట్టుకకు తర్వాత మృత్యువుకి అతీతంగా ఉండేటటువంటి వ్యక్తి. సర్వదుఃఖ్ అంటే అన్ని వైపులు చూసేటటువంటి వ్యక్తి. అన్ని వైపులు ఎలా చూస్తాడు? జీవుడు ఉంది, మొత్తం అన్ని వైపులా ఉంది, ఆయనకు అన్ని చోట్ల కూడా కనిపిస్తూ ఉంటాడు. అందులోపల భగవంతుడు సర్వవ్యాపి. అతను అంటాడు ఈ స్తంభంలో ఉన్నాడా, ఈ స్తంభంలో ఉన్నాడా, ఇక్కడ ఉన్నాడా, అక్కడ ఉన్నాడా అంటే సర్వత్రా వ్యాప్తి చెందినటువంటి వాడు, అన్ని చోట్ల నుంచి కూడా నిన్ను చూసగాడు. అతను మన అంతర్యామిగా ఉన్నటువంటి వాడు నాన్న. కాబట్టి ఈశ్వరుడు ఎవరు? ఈశ్వరుడు అంటే జగత్ సాక్షి. సింహ అంటే నరసింహస్వామి సింహం రూపంలో వచ్చి చంపాడు. సింహం రూపంలో నరసింహ అవతారంలో ఏదైతే మనం ఈ రూపాన్ని చూసామో భయంకరమైనటువంటి రూపము, దుష్ట సంహారం రూపము, ఆపదలు మన నుంచి పోగొట్టడానికి ఒక రూపము, భక్త పరిరక్షణ, అది భగవంతుడి యొక్క మన పైన చూపేటటువంటి కరుణ అని చెప్పవచ్చు. అంటే భగవంతుడు సత్యాన్ని కాపాడడానికి వస్తాడు. సంధాత అంటే ఏంటంటే సంధిని కలిపేవాడు, అంటే ధర్మాన్ని స్థాపించేవాడు అని. నరసింహస్వామి ధర్మ సంస్థాపనార్థాయ అంటే ఏ ధర్మాన్ని స్థాపించడానికి ఎప్పుడెప్పుడైతే జన్మనెత్తాడో అప్పుడు జన్మని ఎత్తాడు. ధర్మానికి వ్యతిరేకంగా ఏ విధంగానైతే హిరణ్యకశిపుడు బ్రహ్మ ద్వారా వరం పొందాడో, అటువంటి అధర్మం ఏదైతే ఉందో ఆ అధర్మాన్ని దాటిపోయేలాగా సంధాత అనేటటువంటి రూపంలో వచ్చాడు. సంధిమాన్ అంటే సంధి చేసేవాడు. ఏంటంటే ఉన్న మాట ఉన్నట్టుగా, రాత్రి కాదు పగల కాదు, లోపల కాదు బయట కాదు, మనిషి కాదు జంతువు కాదు, అస్త్రం కాదు శస్త్రం కాదు, చేతులు కాదు, అంటే గోర్లతోటి తీసి చంపేశాడు. సంధిమాన్ ధర్మానికి అధర్మానికి మధ్య సూటిగా నడిపించేవాడు, వ్యవహరించేటటువంటి నరసింహ అవతారంగా భావించవచ్చు. స్థిర అంటే ఈయన కదలలేదు, హిరణ్యకశిపుడు కదిలిపోయాడు, స్థిరంగా ఉన్నాడు. ఈయన మాత్రం స్థిరంగా ఉన్నాడు, అచల స్వరూపి. ఈయన కదలలేదు, చలనం లేదు ఈయన లోపల. వచ్చేసాడు అంతే, వాడు వెళ్ళిపోతున్నాడు భయపడి. ఈయన మాత్రం భయపడకుండా నిశ్చలమైనటువంటి స్థిరమైనటువంటి పరబ్రహ్మ, ఎందుకంటే ఈయన సర్వాంతర్యామి. కాబట్టి ఇదొకటి. ఇంకోటి ఏమనొచ్చు, భయంకరమైనటువంటి రూపం ఉన్నప్పటికీ రూపమే భయంకరంగా ఉంది, మనసులో ఎంత మృదువుగా స్థిరంగా ప్రశాంత చిత్తుడే ఉన్నాడు. కోపం కేవలము బయటనే, తల్లి ఏదైతే కోపము పిల్లల పైన బయట చూపిస్తుందో లోపల మాత్రం ఎంత మృదువుగా ఉంటుందో. తల్లి కంటే కోట్ల రెట్ల ప్రేమ చూపిస్తాడు. తండ్రులు ప్రపంచంలో గొప్పవాళ్ళు. తల్లి అనేది ఏంటి? కేవలం భూమి. తండ్రి ఆకాశం. ఆయన ధర్మరాజు వెళ్ళి అడుగుతాడు, యక్ష ప్రశ్నల లోపల అడుగుతాడు, భూమి కంటే గొప్ప ఎవరు అంటే తల్లి అంటాడు, ఆకాశానికి కంటే గొప్ప ఎవరు అంటే తండ్రి అంటారు. సో కాబట్టి నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ తల్లి అని చెప్పాను, మళ్ళీ ఎందుకు కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్దామని చెప్పి తండ్రి అని చెప్పాను అనమాట. సో కాబట్టి హృదయం అనేది ఏదైతే ఉంటుందో తండ్రి హృదయం చాలా పవిత్రంగా గొప్పగా ఉంటుంది. సో అలా చూసుకున్నట్లయితే హృదయం చాలా, ఈయన లక్ష్మీ నరసింహస్వామి కూడా ఆ పిల్లవాడిని చూడగానే ఈ అవతారం సినిమా, ఈ లక్ష్మీ నరసింహ అవతారం సినిమాతో ఒకసారి ట్రైలర్ చూడండి. ఆ సింహం ఇలా నవ్వుతూ పిల్లవాడిని దగ్గర తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. వీలైన వాళ్ళు చూడండి. అది ఇంకా మీరు పిక్చర్ తీసుకొని మీ స్టేటస్ లో పెట్టుకోవచ్చు, అంత అద్భుతంగా ఉంది. అంటే భగవంతుడు పైకి అంత క్రూరంగా కనిపించిన, అంత భయంకరంగా కనిపించిన, మృదువుగా ప్రహ్లాదుని దగ్గర తీసుకున్నాడు. అందరూ దేవతలు భయపడిపోతారు, ఆయన దగ్గరికి వెళ్ళడానికి ప్రతి ఒక్కరూ భయపడతారు, ఉగ్ర నరసింహం అని. కానీ ఒక్క ప్రహ్లాదుని చూడగానే ఆయన హృదయం ద్రవిస్తుంది, దగ్గరికి తీసుకుంటాడు. సో ఆ విధంగా స్థిరమైనటువంటి దృక్కు, స్థిరమైనటువంటి దృష్టి ఉన్నటువంటి భగవంతుడు. అజహ జన్మలేనటువంటి వాడు, జన్మరహితుడు అయినటువంటి భగవంతుడు. అవసరాన్ని బట్టి కారణంతో ఆయన జన్మనెత్తడమే గాని జహ జన్మలేనటువంటి వాడు, జన్మలేనటువంటి వాడు. కాలానికి అతీతమైనటువంటి ఒక గొప్ప ఉదాహరణగా మనకు అజహ. దుర్మర్శన అంటే వేరే వాళ్ళ ద్వారా తను అణగదొక్కబడడం జరగదు. హిరణ్యకశిపుడికి ఎంత బలమున్నా, ఎంత ధైర్యమున్నా, ఎంత ద్వేషమున్నా ఆయన ఏమంటాడు, కుమారా నాకు చాలా సంతోషం, నాకు శత్రువుని నా వెంట పెట్టావు, ఇతన్ని వెతుక్కుంటూ నేను ప్రపంచమంతా తిరిగాను, కానీ ఇప్పుడు నా ఎదురుగా పెట్టావు అని. కానీ తీరా చూస్తే భగవంతుడు ఎటువంటి వాడు? దుర్మర్శన, మర్శనం చేయలేనటువంటి వాడు, అనగదొక్కబడినటువంటి వాడు. అంటే భగవంతుడి సంకల్పం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ఎవరు వెళ్ళలేరు, సంకల్పాన్ని నిరోధించేటటువంటి శక్తి ఎవరు లేరు. సో లక్ష్మీ నరసింహస్వామి గురించి చెప్పినట్టుగా శాస్త అంటే
శాసించేవాడని. ఇప్పుడు మనము అయ్యప్ప స్వామిని ఏమంటామండి? హలో, శాస్త అంటాం. ధర్మశాస్త్రం ధర్మాన్ని శాసించేవాడు, శాసించేవాడు అంటాం. అదే విధంగా ఈయన లక్ష్మీ నరసింహస్వామికి కూడా ఆ పేరు ఉందన్నమాట, శాసించేటటువంటి పరమేశ్వరుడు. నరసింహస్వామి ధర్మాన్ని ఉద్ధరించి హిరణ్యకశిపుణ్ణి శిక్షించాడు. కాబట్టి ఇతడు గొప్ప ఉపదేశకుడు మాత్రమే కాదు, ఒక సిస్టమేటిక్ వే లోపల ఈ ప్రపంచాన్ని నియమించేవాడు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మనమంతా కూడా ఒక ఉల్లంఘించలేనటువంటి శాసనం కింద ఉన్నాము. ఏ శాసనాన్నైతే మనం ఎవరము కూడా మార్చుకోలేము. అదేంటది? కవిం పురాణం అనుశాస, ఎవరైనా ఒకసారి చదువుతారా ఆ శ్లోకాన్ని, భగవద్గీతది? కవిం పురాణం సో ఆ విధంగా భగవంతుడు పురాణం నుంచి ఎప్పటి కాలంలో వాడో ఆయన కాంతి దర్శనుడు అయినటువంటి ఆ భగవంతుడు అనుశాసనం అంటే డిసిప్లిన్, శాస్త, ఆయననే శాస్త అని చెప్పేసి నరసింహస్వామి అటువంటి వాడు. ఈ ధర్మాన్ని స్థాపించడం ద్వారా మళ్ళీ క్రమ పద్ధతిలో ఈ విశ్వాన్ని అలా ఉండేలాగా చేశాడు. విశ్రుతాత్మ, వి అంటే విశిష్టంగా, శృత అంటే విన్నా, విశ్రుత అంటే బాగా విన్నాం ఆయన గురించి, అంటే వెరీ పాపులర్ పర్సనాలిటీ. ఆబ్వియస్లీ వెరీ పాపులర్ పర్సనాలిటీ ఈయన. ఎందుకంటే మనం మామూలుగా అఫ్ కోర్స్ ప్రహ్లాదుడు భక్తి, తర్వాత మిగతావి మనం తర్వాత రుద్రమూర్తులలో నరసింహస్వామిని ఎక్కువగా పూజిస్తామని ఇవన్నీ తెలుసుకున్నమాట ఒకటైతే, శంకరాచార్య కూడా లక్ష్మీ నరసింహస్వామిని ఎక్కువగా ప్రార్థించేవాడు అని చెప్పేసి అనేవాళ్ళం. ఎందుకంటే లక్ష్మీ నరసింహస్వామి 2 రూపాలు, మనిషి రూపము, సింహం రూపము, అయినప్పటికీ కూడా ఒకటే, అంటే అద్వైతము. అంటే భగవంతుడు అన్ని చోట్ల వ్యాపించాడు అనేటటువంటి దానికి మనకు భగవంతుడికి తేడా లేదని, 2 రూపంలో ఉన్నప్పటికీ కూడా ఒకే రూపము, కాబట్టి అతను అద్వైతము. అద్వైతాన్ని స్థాపించినది కూడా నరసింహస్వామి అనేటటువంటి ఒక భావన ఉంది. కాబట్టి విశ్రుత ఆత్మ అంటే బాగా పాపులర్ ఆత్మ, అంటే హీఈస్ నోన్ బై ఎవ్రీబడి. జగత్తు ప్రసిద్ధి చెందినటువంటి నరసింహ స్వరూపం అనేటటువంటిది మొట్టమొదట్లో వచ్చినటువంటి అవతారం. సో కాబట్టి మొదట్లో వచ్చి చాలా పాపులర్ రూపంలో వచ్చినటువంటి అవతారం కాబట్టి ఇది చాలా 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 భక్తుల గుండెల లోపల వెలుగు నింపేది, భక్తుల యొక్క ఆపదలను తీర్చేది. కాబట్టి మోస్ట్ పాపులర్. ఎందుకంటే మనం ప్రతిసారి ప్రమాదం వచ్చిన సారల్లా నరసింహస్వామిని పూజ చేస్తూ ఉంటాము. అందుకోసమే ప్రహ్లాద నరసింహ చరిత్ర ఏదైతే ఉందో కథలుగా మనం చెప్పుకుంటాము. సుర అరిహ అంటే, సుర అంటే దేవతలు, అరి అంటే శత్రువు. దేవతల యొక్క శత్రువులు ఎవరు? రాక్షసులు. ఆ రాక్షసులందరినీ హరించేవాడు, వారందరినీ కూడా నాశనం చేసేవాడు. హిరణ్యకశిపుడు దేవతలందరినీ నాశనం చేశాడు. ఆ నాశనం చేసిన వాళ్ళందరినీ ఈయన మళ్ళీ వెళ్ళి కాపాడి, దేవతలందరినీ కాపాడి, దేవతల శత్రువు అయినటువంటి హిరణ్యకశిపుడిని నశింపజేశాడు అని మనము ఈ ఒకే శ్లోకం ఏదైతే ఉందో దీన్ని మనం నరసింహస్వామి యొక్క తత్వంగా చెప్పుకున్నాం. నరసింహస్వామి తత్వమా? అవును, ఇది నరసింహస్వామి తత్వమే. మనం ఇంతకు ముందు కూడా వామనుడిది తెలుసుకున్నాం కదా, ఆ వామన తత్వం లోపల మొత్తం కథను తెలుసుకున్నాం. తర్వాత మనం దాన్ని తత్వం లోపల కూడా తెలుసుకున్నాం. అది ఎన్నో శ్లోకం? 20వ శ్లోకం, 17, 18వ శ్లోకం, 20వ శ్లోకంలో మనం వామనుడి గురించి తెలుసుకున్నాం. మొత్తం వామన యొక్క పొట్టిగా ఉన్నాడు కానీ ఉపేంద్ర, వామన, సర్గ అవన్నీ తెలుసుకున్నాం కదా. త్రివిక్రమ వరకు మనం అందులోపల తెలుసుకున్నదంతా కూడా వామన తత్వం. ఇక్కడ నరసింహ అవతారం అంటే మనకి 17వ శ్లోకం సార్, 17వ శ్లోకం. ఆ శ్లోకం లోపల మనం వామన తత్వం, ఉపేంద్ర వామన ప్రాంశు, అది కరెక్ట్. అక్కడ మనం తెలుసుకున్నటువంటిది ఏదైతే ఉందో అది మనకు వామనుని యొక్క అవతారంగా చూపించారు. దాన్ని మనము సరే మనం తత్వ రూపంలో తెలుసుకున్నాం. ఇక్కడ మళ్ళీ లక్ష్మీ నరసింహస్వామి రూపం లోపల తెలుసుకున్నాం. కానీ మరి దీనికి తాత్విక అర్థం ఏముంది సార్? తత్వ రూపం లోపల ఏం చెప్పగలుగుతాం మనం? అమృత్యు. భగవంతుడికి మృత్యు ఎక్కడ ఉంటుంది అంటే ఎప్పటికీ వ్యాపించి అన్ని చోట్ల వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడికి సృష్టి స్థితి లయలు చేస్తాడు ఆయన. కానీ ఆయనకంటూ ఒక శరీరం ఉండేటువంటి వాడు కాదు. భగవంతుడు అనేవాడు మరణాన్ని అధిగమించినటువంటి వాడు. ఇది మనం ఎప్పుడు మాట్లాడుకునే ముక్తి సిద్ధాంతం. అంటే ఎప్పుడు కూడా మాట్లాడుకునే మన లిబరేషన్ ఏదైతే ఉందో అది. ఈ ఆత్మ అనే దానికి మరణం లేదు, ఆత్మకు పుట్టుక లేదు. అందుకే అర్జునుడు భయపడుతూ ఉంటాడు, ఎలాగా అని చెప్పి భయపడుతుంటే అతను అంటాడు, ఎదురుగా ఉన్న వాళ్ళని చంపుతావని నువ్వు అనుకుంటే అది నీ అమాయకత్వము, వాళ్ళు చంపబడతారు అనుకున్నా కూడా నీ అమాయకత్వమే. ఎవరు చంపగలరు? ఎవరు చంపలేరు. కేవలం ఇది చొక్కా మార్చుకుని వెళ్ళిపోవడం అంతే, షర్ట్ తీసేసుకుని కొత్త షర్ట్ వేసుకోవడం మాత్రమే. కాబట్టి మనం అందరము కూడా ఆత్మస్వరూపులము.
కాబట్టి ఏంటంటే ఈ విష్ణు సహస్రనామంలో అమృత్యు, ఇది ఎలా చదవాలో నేను నేర్పిస్తాను. ఒక్క నిమిషంలో అయిపోనియండి. ఈ వారం అంతా కూడా ఇది చదవండి. చదివితే మళ్ళీ ఈ వారం మొత్తం మీ నిత్య పూజలు తగ్గించుకొని కొద్దిసేపు రోజంతా చేస్తూ ఉండండి. ఇది వీలైనంతసేపు చేస్తూనే ఉండండి. ఇదంతా కూడా ఒకటి నరసింహస్వామి రూపంలో చేసినా సరే, నేను చెప్పిన తత్వబోధలాగా ఇప్పుడు ఇది అమృత్యు అంటే ఆత్మతత్వం. ఇది ముక్తి సిద్ధాంతము లేదా ఆత్మతత్వము. అంటే ఆత్మకు చావు లేదు. సర్వదృక్, అన్నిటినీ చూసేవాడు. అన్నిటినీ చూసేవాడు అంటే ఏంటి? అన్నిటినీ చూసేవాడు అంటే అన్ని చోట్ల ఉన్నటువంటి వాడు. జగత్తులో ప్రతి దానికి సాక్షిభూతంగా ఉంది. మనం చూసుకున్నట్లయితే మనకు 3 శరీరాలు ఉంటాయని చెప్పి తెలుసుకున్నాం. జాగృతావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ. ఈ 3 అవస్థలను సాక్షిభూతంగా చూసేటటువంటి ఒక చైతన్యం ఉంది. ఆ చైతన్యమే ఆత్మతత్వము. ఆ ఆత్మతత్వాన్ని మనం గుర్తించాలి. సింహము అంటే ఏంటి? వైరాగ్యం. సింహము అంటే వైరాగ్యం. ఎప్పటికైనా ఈ శరీరాన్ని నేను వదిలేసి ధైర్యంగా ముందుకెళ్ళాలి. అంటే ఈ శరీరం కనుక నా లోపల పోతుంది అనేటటువంటి బాధను నేను వదిలేయాలి. ఎందుకంటే శరీరము వదిలేయాల్సినటువంటిది. ఎలాగో శరీరాన్ని వదిలేయాలి? నేను చైతన్య స్వరూపుడను, నేను మృత్యువు లేనటువంటి ఆత్మస్వరూపుడను అనుకున్నప్పుడు ఏమవుతుంది? మన లోపల భయం పోతుంది. సింహాలలాగా మారుతాము. అంటే మన లోపల చెడు భావాలన్నింటినీ కూడా మనము సింహాలై, వాడు అంటాడు కదా ఆ పాట లోపల, ఏది అల్లూరి సీతారామరాజులో, సింహాలై ప్రతి ఒక్కడు గర్జించాలి అని చెప్పేసి. అంటే మన లోపల భయాన్ని పోగొట్టుకున్నప్పుడే మనం సింహంలాగా గర్జించగలుగుతాము అన్నటువంటి విషయం. సంధాత, ఈ సంధాత అనేది చాలా బ్యూటిఫుల్. కర్మఫల ప్రదాత అనే దానికి సంధాత అంటే కర్మఫలాల యొక్క బంధాలను కలిపేటటువంటి వాడు భగవంతుడు. ఇప్పుడు మనం అందరం కూడా మన యొక్క కర్మఫలాల ద్వారా ఒక కారణ శరీరం ఏర్పడుతుంది. కారణ శరీరాన్ని మనం ఏమని అనుకున్నాం? విత్తనం అనుకున్నాం. ఈ విత్తనం ఏమైతుందని తెలుసుకున్నాం నిన్న మనం 15వ అధ్యాయం లోపల. ఇది ఒక చోటు నుంచి మరో చోటికి వాయువు గంధంని తీసుకెళ్లినట్టుగా వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? అక్కడ మళ్ళీ శరీరం పట్టుకుంటుంది. వచ్చినప్పుడు శరీరం రాగానే ఏమవుతుంది? మళ్ళీ యథావిధిగా శరీరంలో ఉండి వాటిని శ్రోత్రం, చక్షుస్, స్పర్శనంచ అయిపోయింది, రసనం, జ్ఞానం అయిపోయింది. మళ్ళీ మొత్తము వాటి ద్వారా మళ్ళీ మనం అన్నిటినీ అనుభవిస్తూ మన కర్మఫలములను అనుభవిస్తాము. చైతన్య స్వరూపం అంటే భగవంతుడు సమస్త జీవుల యొక్క కర్మలను ముడిపెట్టేటటువంటిది. ఇది దైవీ శక్తి. ఇది ఏం చెప్తోంది? బాబు, కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇక్కడ అర్థం చేసుకోవాలి నువ్వు. కార్యము, కారణము అంటే ఆత్మతత్వం అనేది చైతన్యమైనప్పటికీ కూడా మనలో ఉన్నటువంటి కారణ శరీరం ఏదైతే ఉందో ఆ కారణ శరీరం ద్వారా నీకు మరొక కార్యం జరుగుతుంది. ఒకసారి ఆపనా ఇక్కడ? హలో, కంటిన్యూ అవునా? ఆపి చెప్పనా? ఎవరికైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి, లేకపోతే ముందుకెళ్తా. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి సార్. లాస్ట్ సంధిమాన్ స్థిరః. సంధాత దగ్గరే ఉన్నాం, ఇంకా రాలేదు. సంధాత దగ్గర ఉన్నాం. సంధాత అంటే ఏంటి? ఎవరి కర్మలకు ఎవరి ఫలితం. మనం చేసుకున్న పాపాలు మనకు వస్తాయి, పక్కోడు చేసిన పాపాలు పక్కోడికే వెళ్తాయి. కర్మఫల ప్రదాత అని చెప్పారు. కర్మఫల కాజ్ అండ్ ఎఫెక్ట్ కర్మఫల ప్రదాత అని చెప్పారు. కర్మఫల ప్రదాత అని సార్. మనం చేసుకున్న దానికి మనకు కర్మని, ఆ కర్మం యొక్క ఫలితాన్ని అందించేవాడు సంధాత. సంధాత అంటే ఏంటి? అనుసంధానం చేయడము, కనెక్టర్ అని చెప్పి మీనింగ్. కనెక్ట్ చేసేవాడు. కర్మ దీని యొక్క ఫలితం రెండింటిని కనెక్ట్ చేస్తాడు. అంతేగాని ఇప్పుడు నేను చేసిన పాపాన్ని తీసుకెళ్లి వేరే వాడికి వెయ్యడు. నేను చేసిన పాపానికి నేనే అనుభవించాలి. ఎవరి పాపములు ఎవరి పుణ్యములు వారివే. ఈ జన్మలో మనం కేవలము రుణములు తీర్చుకోవడానికే వస్తున్నాము. కాబట్టి ఈ కనెక్షన్ అనేటటువంటిది ఏదైతే ఉన్నదో, ఈ కనెక్షన్ దేనికి వస్తుంది? మనకు భగవంతుడు ద్వారా. ఈ ప్రపంచంలో హిందూ ధర్మం మనం నమ్మేది ఏంటంటే, ఈ ప్రపంచం లోపల కర్మ సిద్ధాంతాన్ని ఖచ్చితంగా నమ్మి తీరవలసిందే మనం. ఎందుకంటే కర్మ సిద్ధాంతం లేకపోతే ఏమీ లేదు. మళ్ళీ ఆలోచిస్తూ ఉంటే ఈ ప్రపంచంలో ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు అయితే, ఇన్ని విషయాలు ఎలా జరుగుతున్నాయి? ఏ కర్మ చేసిన వాడికి అటువంటి ఫలితము, అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఇంట్రెస్ట్ తో కూడా ఎలా పే చేస్తున్నాము? ఎవరో ఒక వ్యక్తి అక్కడ పైన ఉండాలి. కర్మను, మనం చేసినటువంటి కర్మను మనకు దాని యొక్క ఫలితాన్ని మనకు అందిస్తాడు. మంచి కర్మలకు మంచి ఇది, చెడు కర్మలకు చెడు. అందుకే కొంతమంది బిచ్చగాలుగా పుడుతున్నారు, కొంతమంది అంబానీ ఇంట్లో పుడుతున్నారు. సో కాబట్టి ఏంటంటే ఈ సంధాత కర్మఫలాలని అంటే ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది? కార్యకారణ సంబంధం. కార్యము అంటే వాట్ ఎవర్ హ్యాపెండ్, కారణము అంటే ఎందువల్ల జరిగింది. ఎందువల్ల జరిగింది అంటే నేను పాపాలు చేసుకున్నాను కాబట్టి జరిగింది. అది నేను పాపములు చేసుకున్నాను కాబట్టి నాకు ఈ జన్మ వచ్చినది. నేను పుణ్యములు చేసుకున్నాను కాబట్టి ఈ జన్మ వచ్చినది. పుణ్యములు చేసుకున్నాను కాబట్టి విష్ణు సహస్రనామము వింటున్నాము. సో ఇదన్నమాట చెప్పుకుంటున్నాము. సో ఇదంతా కూడా సంధాత. కార్యమునకు కారణమునకు మధ్య ఉన్నటువంటి కనెక్షన్ ని చూపించేదాన్ని సంధాత అంటారు. ఇక సంధిమాన్ అంటే ఏంటంటే
ధర్మ సూత్రాల యొక్క రచయిత. అంటే సంధి కరెక్ట్ గా తెలిసినటువంటి వాడు. సంధి అంటే ఏంటి? జాయిన్. జాయిన్ అంటే ఏంటి? తప్పుకు ఒప్పుకి, ఇది తప్పు ఇది ఒప్పు, ఇది న్యాయం ఇది అన్యాయం, ఇది అంటే ఈ విధంగా ధర్మశాస్త్రాలన్నింటినీ కూడా తెలిపేటటువంటిది. అంటే మనకు సమయం గాని, న్యాయం గాని, మన సమత గాని, ఇటువంటి ధర్మ సూత్రాలన్నీ కూడా భగవంతుడే ఇస్తాడు. సంధిమాన్. ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా మనం ఉండాలి? సంధ్య సమయము. సంధ్య సమయంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, మిగతా సమయాలలో ఏం చేయాలి, ఏం చేయకూడదు. సో వీటన్నింటినీ కూడా డిసైడ్ చేసేటటువంటి సంధి తెలిసినటువంటి వాడు సంధిమాన్. సంధి అంటే ఏ విధంగా వాటిని ఇందాక చెప్పినది సంధాత, కనెక్టర్. సంధి అంటే ఒక ఫేజ్ లోంచి మరొక ఫేజ్ లోకి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలి, ఏ రకమైనటువంటి ధర్మంలో ఆచరించాలి. ఉదాహరణకి నేను బాల్యావస్థలో ఉన్నాను, బాల్యావస్థ నుంచి కౌమారావస్థలోకి వచ్చారు, ఏ ధర్మాలు ఆచరించాలి, ఏ విధంగా మారాయి, ఆ ట్రాన్సిషన్ ని హీ విల్ టేక్ కేర్. అక్కడి నుంచి గృహస్థాశ్రమంలోకి వచ్చాను. ఇలాగ ప్రతి సంధి పద్ధతిలో ధర్మములను మనకు అందించారు. ఆ ధర్మములు కనుక అందకపోతే మనం ఒక స్కూల్ నుంచి కాలేజ్కి వచ్చేవాడు ఇంకా స్కూల్లో ఉన్నట్టుగా బిహేవ్ చేస్తే ఎట్లాగా? చేయకూడదు. కాబట్టి ఆ సంధి అంటే ఏంటి? సంధి అంటే అగ్రిమెంట్ అని మీనింగ్. అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్స్ అన్ని తెలిసిన వాడు. ఏ అగ్రిమెంట్స్ తెలిసిన వాడు? ధర్మ సూత్రాలు రచించినటువంటి వాడు, ధర్మ సూత్రాలు తెలిపినటువంటి వాడు ఆ భగవంతుడు. కాబట్టి మనం పాటించాల్సినవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. మనం కూడా మన ధర్మములన్నీ పాటించవలసినటువంటి బాధ్యత మన పైన ఉన్నది. స్థిర అంటే మన ఆత్మ ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది. అంతేగాని ముక్కలుగా అయిపోయి నా ఆత్మ ఇలా గాలిలో ఎగిరి ఏం జరిగింది కింద, ఎవడెవడు ఏడుస్తున్నాడు, ఎవడెవడు ఏడవట్లేదు చూసుకుని, అవన్నీ ఎందుకు చెప్తారు మనకు? అవన్నీ ఎందుకు చెప్తారంటే అలా అయితే మనం కొద్దిగా బాధపడతాము, 3 రోజుల్లో ఇలా బాధపడతాము, 6 రోజుల్లో అలా బాధపడతాము, తర్వాత మన ఆత్మ ఇదైపోతుంది, మనం గాలిలో ఎగురుతూ ఉంటాం ఆత్మలాగా, వేరే ఆత్మలు వస్తాయి. ఈ ఆత్మలన్నీ మనం రాత్రిపూటే డిస్కస్ చేస్తాం. దెయ్యాలు, తెల్ల దెయ్యాలు ఇలా వస్తూ ఉంటాయి మీదికి, ఇలా మీది నుంచి వేసుకుని అన్ని ఆడ దెయ్యాలే ఇలా మీదికి వస్తూ ఉంటాయి. సో ఇలా దెయ్యాలన్నీ, అది కాదు కథ. ఇక్కడ ఏంటంటే ఆత్మ అనేటటువంటిది అవిచ్ఛిన్నమైనటువంటిది. యు కెనాట్ బ్రేక్ ఇట్. ఇలా ముక్కలుగా చేయకూడదు. ఆత్మ అనేటటువంటిది ఒకటే. ప్రపంచంలో ఉన్నటువంటి ఆత్మ అంతా కూడా ఒకటే. ఆ ఆత్మ అనేటటువంటిది నిర్మలత్వము, ఆ ఆత్మ అనేటటువంటిది స్థిరత్వము, ఆ ఆత్మ అనేటటువంటిది నిత్యము. ఆత్మ అనేటటువంటిది నిత్యము, అదే సత్యము. ఆత్మ అనేటటువంటిది అనిత్యమైనటువంటిది కాదు. ఈ దేహము అనిత్యమైనటువంటిది, కానీ ఆత్మ ఎప్పుడూ నిత్యమైనటువంటిది. అందుకే దీనిని స్థిరంగా ఉంటుంది. భగవంతుడు లక్షణాలన్నీ ఇవి. ఆ లక్షణాలన్నీ సాధన ద్వారా మనం పొందుతాం. ఏ లక్షణాలైతే భగవంతుడికి ఉంటాయి అని మనము చెప్పుకున్నామో ఆ లక్షణాలన్నీ ఆత్మ రూపంలో మనం అందరము కూడా తీసుకోగలుగుతాము. అజహ, మనకు భగవంతుడు జన్మ లేనివాడు, ఓకే పక్కన పెట్టేద్దాం. మనము కూడా జన్మ లేని వాళ్ళమే. ఆత్మకు పుట్టడం, ఆత్మకు చావడం ఉండదు. ఎలక్ట్రిసిటీ సర్వత్రా వ్యాపించి ఉంది. జస్ట్ మనం తీసుకోవడమే అంతే. శరీరానికి పుట్టడం చావు ఉంది, కానీ ఆత్మకు పుట్టు చావు లేదు. ఈ ఆత్మ ఎవరిది? జీవాత్మ పరమాత్మ ఒక్కటే, కాబట్టి ఒకటే ఆత్మ. సో మన లోపల ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో దీనికి చావు లేదు, ఆత్మకు మొదలు లేదు, సృష్టి లేదు, లయం లేదు, ఆత్మకి ఏమీ లేవు. దుర్మర్శన అంటే చెడ్డ వృత్తులని సహించినటువంటి ధర్మపాలకుడు. అంటే ఇక్కడ మనకి ఏం తెలుస్తుందంటే దైవీ శక్తి ఎప్పుడు కూడా మన శరీరం ధారణ చేసినప్పుడు ధర్మబద్ధమైనటువంటి ఈ ప్రపంచం మొత్తము నడిచేలాగా చేస్తారు. అంటే చెడు పనులను ఎప్పుడూ కూడా చేయకూడదు. కర్మ సిద్ధాంతం ప్రకారము చెడు పనులు ఎప్పుడూ కూడా చేయకుండా ఉండడం కోసమని శాస్త్ర. దుర్మర్శన అంటే ఏమో చెడు వృత్తులను నశింపనిది. ప్రపంచం ఎప్పుడూ కూడా చెడు పనులను చెయ్యదు. అంటే మనకున్నటువంటి దేవుడి యొక్క శక్తి ద్వారా అధర్మం యొక్క వ్యతిరేకతను మనం ఇక్కడ గుర్తించాలి. అధర్మముకి అపోజిట్ అంటే ధర్మ పద్ధతి. ధర్మం ఎక్కడుందో భగవంతుడు అక్కడ ఉంటాడు. అంటే ఆత్మ స్వరూపానికి ఏవైతే ఉంటాయో దానికి చెడు మంచి అంటవు. కానీ మనం శరీరం తీసుకున్నప్పుడు చేసేటటువంటి అధర్మములన్నింటినీ కూడా పోగొట్టి మనకు ఒక నియమాన్ని ఇచ్చేది శాస్త్ర. ఈ ప్రపంచం మొత్తము ఒక ఉల్లంఘించలేనటువంటి శాసనము కింద ఉన్నది. మనమందరము దానిని అనుసరించే వెళ్ళాలి. ఇది మనము ఒకటేమో ప్రకృతి నియమం, మరొకటి శాస్త్ర అంటే నన్ను నేను నిగ్రహించుకునేది. నా మనస్సుని నేను నిగ్రహించుకోవాలి, నా ఇంద్రియాలను నేను నిగ్రహించుకుంటే నా ఆత్మతత్వం నాకు తెలుస్తుంది. ధర్మబద్ధమైనటువంటి జీవితం కావాలి అని చెప్పేసి నేను దుర్మర్శనలో తెలుసుకున్నాను. శాస్త్రాకు వచ్చేసరికి నేను ఏం చేశాను? నేను నా మనస్సుని ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి, నేను సుతపుడిని అవ్వాలి. అయినప్పుడు ఏమవుతుంది? నేను చెడు లక్షణాలను పోగొట్టుకుని నిగ్రహానికి నిదర్శనం అవుతాను. విశ్రుతాత్మ
అంటే ఆత్మ అనేటటువంటిది ఏదైతే ఉందో వెరీ పాపులర్. ఎందుకంటే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటిది ఒక్క ఆత్మ కాబట్టి ఒక్క ఆత్మనే పాపులరు. ఈ ఆత్మ గురించి వేదాలు చెప్పాయి, శాస్త్రాలు చెప్పాయి, మన పురాణాలు చెప్పాయి, మనం కూడా చెప్పుకుంటున్నాం. ఇవన్నీ కూడా విస్తృతంగా మనం తెలుసుకుంటున్నాం. అంటే విస్తృతంగా తెలుసుకుంటున్నాం, విశ్రుతము వింటున్నాము, మంచిగా విశిష్టంగా వింటున్నాము. అంటే పాపులర్ గా వింటున్నాము. ఇట్స్ మోస్ట్ పాపులర్. ఆత్మస్వరూపం అనేటటువంటిది మోస్ట్ పాపులర్. ఎందుకు పాపులరు? వేదములలో చెప్పారు, మనకు తెలిసినటువంటి శాస్త్రములలో కూడా చెప్పుకున్నాం. కాబట్టి ఆత్మస్వరూపము విశ్రుత ఆత్మ. సురారిహ, సురారిహ అంటే మనలో ఉన్నటువంటి చెడ్డ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు రాక్షస లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిపైన భగవంతుడి యొక్క ధ్యానం ద్వారా, అంటే మన ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం ద్వారా, అంటే పైన తెలుసుకున్నటువంటి దుర్మర్శన శాస్త అనేటటువంటి విషయాల ద్వారా నిగ్రహం చేసుకుంటూ మన శత్రువులని మనం దూరం చేసుకునే శక్తి మనలోనే ఉంది. అంటే భగవంతుడి యొక్క లక్షణాలను చెప్పుకుంటూ మనము ఆత్మస్వరూపులము కాబట్టి భగవంతుడి లక్షణాలను మనం పొందవచ్చు. ఈ తెలుసుకున్నటువంటి ఈ 10-11 నామములన్నీ కూడా మనకు కూడా అన్వయించుకోవచ్చు. ఏవైతే విష్ణుమూర్తి అని చెప్పేసి సర్వత్రా వ్యాపించి ఉన్న ఒక వ్యక్తికి మనం అన్వయిస్తున్నామో అవన్నీ కూడా మనకు అన్వయించుకోవచ్చు. ఈ నామంలలో ఏ డౌట్ ఉన్నా అడగండి, చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మళ్ళీ మొత్తం చెప్పమన్నా కూడా చెప్తారు. జై శ్రీకృష్ణ. ఇదే మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. సురారి సుర అంటే ఏంటి చెప్పండి? దేవతలు. హరి అంటే శత్రువు. దేవతలు. ఓకే. దేవతల శత్రువులకు హాని వాడు. దేవతలు అంటే మంచి లక్షణాలు, మంచి లక్షణాలకు హరి అంటే శత్రువులు అంటే చెడ్డ లక్షణాలు. హ అంటే పోగొట్టేవాడు, అంటే చెడ్డ లక్షణాలను పోగొట్టుకోవాలి. అంటే చెడ్డ లక్షణాలు ఏమున్నాయి మన లోపల? కామ క్రోధ లోభ మోహం మద మాత్సర్యాలను ఏవైతే మనం నిన్న తెలుసుకున్నామో ఆ లక్షణాలను మనలోంచి పోగొట్టుకోవాలి. అప్పుడు పోగొట్టుకోగలిగేటటువంటి సాధన మనం చేస్తే అవంటే అవన్నీ పోగొట్టేవాడు భగవంతుడు అని చెప్తున్నాడు. అంటే మన ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అంటే, భగవంతుడి గురించి తెలుసుకోవాలి అంటే చెడు లక్షణాలని మనము పోగొట్టుకోవాలి. భగవంతుడు చెడు లక్షణాలను పోగొట్టేవాడు. భగవంతుడు శాస్త్రాలని, భగవంతుడు నియమాలను ఇచ్చేవాడు అంటే శాస్త్ర. భగవంతుడు ఎవరు అనగదొక్కలేరు. భగవంతుడి శక్తి చాలా పాపులర్ గా ఉంది అంటే దుర్మర్శన అనుకున్నాం. భగవంతుడి యొక్క అందరిలోనూ పేరుంది కాబట్టి విష్ణుతాత్మ అనుకున్నాము. ఈ విధంగా భగవంతుడి పేర్లని ఏవైతే లక్షణాలు చెప్పుకున్నామో ఈ లక్షణాలన్నీ మనము సాధించే లక్షణాలు, సాధన ద్వారా పొందేటటువంటి లక్షణాలు. అమృత్యు, భగవంతుడికి మృత్యువు లేదు అంటే నాకు కూడా మృత్యు లేదు, నేను ఆత్మతత్వము. భగవంతుడు సర్వదృక్కు అంటే భగవంతుడు సర్వసాక్షి. కానీ మనం ఇక్కడ ఏం తెలుసుకోవచ్చు? నేను కూడా ఆత్మస్వరూపుడిని, నేను కూడా అన్నిటినీ సాక్షిభూతంగా చూస్తున్నాను. సింహ, భగవంతుడు సింహ రూపం ఎత్తి అన్నింటినీ తన లోపల లయం చేసుకుంటున్నాడు అని ఒక అర్థం అయితే, మరో అర్థం మనం ఏం చేయొచ్చు? మనము ధైర్యంగా ఉండాలి, మనం ధైర్యంగా దుర్జయం అయి ఉండాలి. ఉండి మనం ఏం చేయాలి? ఈ అవిద్య పైన విజయాన్ని సాధించాలి. సాధించి మనలో ఉన్నటువంటి ఆత్మశక్తిని పెంచుకోవాలి. క్షుద్ర శక్తులన్నింటినీ పైన సింహం లాగా అటాక్ చేసి పక్కకు పంపించాలి అని. సంధాత అంటే మన భగవంతుడు మన కర్మలను మనకు అందిస్తూ ఉంటాడు. అందుకోసం అని మనం ఏం చేయాలి? సో మనం కార్యకారణ సంబంధాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళమైనప్పుడు ఏం చేస్తాం? మనము చెడుని ఇక్కడే త్యజించడానికి ప్రయత్నం చేస్తాము. సంధిమాన్ అంటే ధర్మము. భగవంతుడు అన్ని చోట్ల కూడా ధర్మంలను పెట్టాడు. ఒక ఫేజ్ లోంచి ఇంకో ఫేజ్ లోకి, ఇంకో ఫేజ్ లోంచి ఇంకో ఫేజ్ లోకి, ఇలా మన జీవితంలో వివిధ దశలలో వచ్చేటటువంటి ఆ సంధి సమయం ఏదైతే ఉందో ఆ సంధి సమయాలకు కావలసినటువంటి ధర్మ సూత్రాలను అందించాడు. కాబట్టి వాటన్నింటినీ కూడా మనము నియమబద్ధంగా ధర్మ సూత్రాలను మనము చక్కగా పాటించినట్లయితే మనము భగవంతుడి యొక్క తత్వాన్ని గుర్తించిన వాళ్ళం అవుతాము. స్థిర. సంధి సమయం చెప్పరా? సంధి సమయం అన్నప్పుడు సంధి అంటే ఏంటి? ఒక దశకి మరొక దశకి ఒక దశ నుంచి వేరే దశలోకి వెళ్ళడం అనొచ్చా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఒడ్డు ఉంది, ఇక్కడ ఒక ఒడ్డు ఉంది. ఈ రెండింటికి మధ్య ఒక బ్రిడ్జ్ పెట్టారు అనుకోండి, దాన్ని ఏమంటారు? సంధి అంటారు. అర్థమైందా? అంటే ఒక దశ నుంచి మరొక దశలోకి జాయింట్, జరాసంధుడు లాగా జాయింట్. సంధి అంటే జాయినింగ్ అని మీనింగ్. రెండు పదముల కలయికని మనము సంధులు సమాసాలు అని చెప్పి తెలుసుకున్నాం. ఆ సంధి
సంధి అంటే కలపడము అని చెప్పి మీనింగ్, అగ్రిమెంట్ అని కూడా ఒక మీనింగ్. అంటే దీనికి మధ్య అగ్రిమెంట్, దీని నుంచి దీనికి ఎలా వెళ్ళాలి, ఆ సూత్రాలన్నీ కూడా ఇచ్చేది భగవంతుడే. 2 ఫేజెస్ మధ్యలో ఉన్న సంధ్యాకాలము అంటే ఏంటి? పొద్దున్న మధ్యాహ్నానికి సంధి కాలం ఉంటుంది, మధ్యాహ్నానికి సాయంత్రానికి సంధి కాలం ఉంటుంది, సాయంత్రానికి రాత్రికి సంధి కాలం ఉంటుంది. సంధి కాలంలో మనం చేయవలసినటువంటి ధర్మాలు ఏవైతే మనకు ఉన్నాయో, మన జీవితంలో ఉన్నటువంటి వివిధ దశలలో మనకు ధర్మములు ఉన్నాయి. ఇందులోంచి ఇందులోకి ఎలా వెళ్ళాలి, ఇందులోంచి ఇందులోకి. సార్ మాకు అవన్నీ తెలియవు సార్, లైఫ్ అంతా గృహస్థాశ్రమంలో ఉంటామంటే మీరు సంధి నియమములను పాటించడం లేదు అని అర్థం. ఒక దశలో నుంచి మరి ఒక దశలోకి వెళ్ళడానికి ఆయన సహాయపడతాడు అన్నట్టు. సహాయపడతాడు అంటే సహాయపడతాడంటే ఆ నియమాలు తెలుసుకుంటాడు. ఉదాహరణకి మనము నియమాలు తెలుసుకొని మనం పాటించాలి అని కూడా వస్తుంది కదా, మనమే పాటించాలి. ఇదంతా కూడా మనం పాటించడం కోసమే. ఇదంతా కూడా ఇది భగవంతుడు మనకి నియమాలు ఇచ్చాడు అన్నంత వరకే. మనకు తెలుసుకునేది ఏంటంటే విష్ణు సహస్రనామంలో ఇవన్నీ నియమంలో మనకు భగవంతుడు ఇచ్చాడు అని చెప్పి. మనం ఏం పాటించాలి? మనము ఆత్మస్వరూపులం అయితే ఇవి పాటిస్తాము అని చెప్పి మనం అనుకోవాలి. మనలో ఆ లక్షణం లేదు, మనం ఆ లక్షణాన్ని కలిగించుకుంటే, అంటే మన లోపల దైవత్వాన్ని ఆవిష్కరించుకోవడానికి ఏం చెయ్యాలో చెప్తున్నాను నేను. తాత్వికంగా ఏవి చెయ్యాలి అనేది చెప్తున్నాను. భగవంతుడు ఇచ్చినటువంటి ధర్మంలను సరిగా పాటించినట్లయితే తప్పకుండా ఈ దశ నుంచి ఈ దశలోకి వస్తాం. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఈ ప్రపంచంలో జరుగుతున్న గొప్ప పనులన్నీ కూడా మనుషుల గొప్ప కాదు, మనుషుల యొక్క సంకల్పములు మాత్రమే. ఒక్కసారి ఎవరైనా ఈ డైలాగ్ రిపీట్ చేయగలరా ప్లీజ్? ఈ ప్రపంచంలో జరిగేవన్నీ కూడా మనుషుల గొప్పతనం కాదు, సంకల్పంతో, మనుషుల సంకల్పములు మాత్రమే. ఆ సంకల్పమునకు కావలసిన శక్తిని ఇచ్చేది ఎవరు? భగవంతుడే. ఆ సంకల్పమునకు కావలసినటువంటి శక్తిని ఇచ్చేది, మనను చేయబట్టుకుని నడిపించేది ప్రకృతి శక్తులు, భగవంతుడు. ఈ ప్రపంచంలో మీరే ఆలోచించండి, కొంతమంది చేస్తూ ఉంటారు, అసలు ఇవి మానవులకు సాధ్యమా అనేటట్టుగా అనిపించదా మీకు? ఎప్పుడే అనిపించలేదా మీకు? ఎన్నో పనులు చూసి ఇది మానవ, చాలా మంది సైంటిస్టులు కొన్ని కోట్ల విషయాలు అనిపిస్తాయి, కొన్ని కోట్ల విషయాలు ఇది మానవ మాత్రుడికి సహజమైనటువంటిది కాదు అనుకుంటాం. కానీ దానికి కారణం ఏంటో తెలుసా? మనం అందరం అనుకున్నది కరెక్ట్, మానవ మాత్రులకు అది పాసిబుల్ కాదు. మనము కొంత దూరం సంకల్పంతో వెళ్తాం, ఆ తర్వాత దేవుడు మంచిగా చేయి పట్టుకుని తీసుకెళ్తాడు. మనం సంకల్పమే చేయకపోతే, అందుకే నేను ఎన్నోసార్లు చెప్పాను, శుభ సంకల్పం ముఖ్యము అని చెప్పి చాలాసార్లు చెప్పాను. నా మాటలు ఏవి కావు, ఇవి గుర్తుంచుకోండి. నేను ఒక్క మాట నాది చెప్పను, నేను చెప్పేవన్నీ కూడా మన గ్రంథాలలో ఉన్నటువంటి వాటిలోంచి. శుభ సంకల్పం ఉన్న వాడికి ప్రకృతి శక్తులు అన్ని కలిసి చెయ్యి పట్టుకుని ఆ పని జరిగేలాగా చేస్తాయి. శుభ సంకల్పమే లేదు, ఎంతసేపు సెల్ ఫోన్లు కబుర్లు మాట్లాడదామంటే అవే ఇస్తాయి. ఏ సంకల్పం యద్భావం తద్భవతి. సంకల్పం కూడా గట్టి భావన ఉండాలి, భగవంతుడి మీదనే ధ్యాస ఉండేలాగా చేయమని కూడా అడగటం కూడా తప్పు కాదు కదా సార్? తప్పు కాదు, కానీ మనము ఆయన ఇవ్వమని అడిగే బదులు మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శక్తిని ఇవ్వమని అడగాలి, ఆటంకాలు రాకుండా ఉండమని అంతే. కానీ తర్వాత చేయవలసింది మనమే. ఎలా చేయాలి? ఓం అమృత్యవే నమః, ఓం సర్వదృశే నమః, ఓం సింహాయ నమః, ఓం సంధాత్రే నమః, ఓం సంధిమతే నమః, ఓం స్థిరాయ నమః, ఓం అజాయ నమః, ఓం దుర్మర్శనాయ నమః, ఓం శాస్తే నమః, ఓం విష్ణుతాత్మయే నమః, ఓం సురారిఘ్నే నమః. ఇలా చదువుకోండి. ఈ వారం మొత్తం ఇవే చదవండి. ఓం అమృత్యమే నుంచి మొదలెట్టి ఓం సురారిఘ్నే నమః, ఓం అమృత్యవే నమః, ఓం సర్వదృశే నమః, ఓం సింహాయ నమః, ఓం సంధాత్రే నమః, ఓం సంధిమతే నమః, ఓం స్థిరాయ నమః, ఓం అజాయ నమః, ఓం దుర్మర్శనాయ నమః, ఓం శాస్తే నమః, ఓం విష్ణుతాత్మనే నమః, ఓం సురారిఘ్నే నమః, ఓం అమృత్యవే నమః. భగవంతుడికి మరణం లేదు, ఆత్మకు మరణం లేదు. ఓం సర్వదృశే నమః, భగవంతుడు సర్వసాక్షి, అన్ని వైపు నుంచి చూస్తున్నాడు. ఓం సింహాయ నమః, నాలోని దుర్బలత్వాన్ని పోగొట్టుకోవాలి, అజ్ఞానమును పోగొట్టుకోవాలి. ఆ పోగొట్టేది భగవంతుడు. భగవంతుడు సింహం రూపంలో నా అజ్ఞానమును పోగొడుతున్నాడు. ఇలా ఊహించుకోండి, సింహం లాగా వచ్చి చెడును తీసేస్తున్నట్టుగా ఊహించుకోండి.
ఓం సంధాత్రే నమః, నా కర్మ ఫలాలని నాకు ఇస్తున్నాడు. కానీ నేను పాత కర్మలను కొత్త కర్మలను నాశనం చేసుకోగలను. ఓం సంధిమతే నమః, ఈ సంధి నా జీవితంలో, నా వయస్సులో, నా శరీరంలో వచ్చేటటువంటి మార్పులకు కావలసినటువంటి నియమాలన్నీ ఇచ్చేటటువంటిది భగవంతుడే. ఓం సంధిమతే నమః అంటే సంధిమాన్ అన్నమాట. సంధిమతే నమః. ఓం స్థిరాయ నమః, భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు కాబట్టి భగవంతుడు కదిలే స్వరూపం కాదు, భగవంతుడు స్థిరంగా ఉంటాడు. అంటే నా పక్కన ఉన్నటువంటిది భగవంతుడే, నేను కూర్చున్న కుర్చీ కూడా భగవంతుడే, నేను భగవంతుడే, నాకు ఎదురుగా కనిపించేది భగవంతుడే. ఏ బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతౌ బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమానం. ప్రతి ఒక్కటి బ్రహ్మమే, ప్రతి ఒక్కటి బ్రహ్మమే, ప్రతి ఒక్కటి బ్రహ్మమే, ప్రతి ఒక్కటి బ్రహ్మమే, ప్రతి ఒక్కటి బ్రహ్మమే. ఓం అజాయ నమః, నేను ఆత్మస్వరూపుడని, నాకు మరణం లేదు. భగవంతుడు కూడా సృష్టి స్థితి లయలు చేస్తాడు కాబట్టి ఆయనకు మరణం లేదు. నేను కూడా నా లోపల దైవత్వాన్ని ఆవిష్కరించుకుంటే నాకు కూడా మరణం లేనటువంటి ఆ స్థితి వస్తున్నది. ఇలా ఇలా మనం ఏంటంటే ఓం దుర్మర్శనాయ నమః, భగవంతుని ఎవరు శాసించలేరు, సర్వశక్తులు ఉన్నటువంటి భగవంతుని ఎవరు శాసించగలరు, అన్ని శక్తులకు కారణమైనటువంటి భగవంతుని ఎవరు మాత్రం ఏమి చేయగలరు. నా లోపల దైవత్వాన్ని గనక నేను వెలికి తీసినట్లయితే నేను ఇక దేనికి భయపడక్కర్లేదు. ఎందుకంటే నేను అద్వైతమును పాటిస్తున్నాను, నాకు అభయము, నాకు ఇక దేది భయం లేదు. భయం ఎప్పుడు ఉంటుంది? ఏదైనా రెండవ వస్తువు ఉన్నప్పుడే నాకు భయము, కానీ రెండవ వస్తువు లేదు, నేను ఎందుకు భయపడాలి? రెండవ వస్తువు ఉంటే దాని ద్వారా నేను మర్శన చేయబడతానని, కానీ రెండవ వస్తువు లేదు కాబట్టి నేను దుర్మర్షుడను. మర్శన అంటే నన్ను అణగదొక్కేది, నన్ను అణగదొక్కేది రెండవ వస్తువు లేదు. నేను అద్వైత భావనను ఫాలో అవుతున్న వ్యక్తిని, భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడని గట్టిగా నమ్మే వ్యక్తిని. అటువంటిప్పుడు ఇక నాకు రెండవది లేదు. బ్రహ్మ సత్యం జగత్ మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరహ అని నాకు తెలుసు. కాబట్టి నేను ఏ విధంగా కూడా దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. నన్ను ఎవరు కూడా నాశనం చేయలేరు. నేను శాస్త్రే నమః, నేను ఈ నియమములకు అనుగుణంగా వెళ్తున్నాను, ప్రకృతిలో ఉన్నటువంటి నియమములకు అనుగుణంగా వెళ్తున్నాను కాబట్టి ప్రకృతి శక్తులు నాకు సహాయం చేస్తాయి. ఓం విశ్రుతాత్మనే నమః, ఈ ఆత్మస్వరూపం అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడి యొక్క చైతన్యము. ఇది అన్ని చోట్ల ఎలక్ట్రిసిటీ ఏ విధంగా అయితే డివైజెస్ అన్నిటిని యాక్టివేట్ చేస్తుందో ఆ విధంగా ఈ భగవంతుడి యొక్క చైతన్యము విశ్రుత ఆత్మ, గొప్పదైనటువంటి ఆత్మ. విశ్రుతాత్మకి ఇంకొక మీనింగ్ పరమాత్మ. ఆ పరమాత్మ అన్ని చోట్ల వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ. విశ్రుతాత్మనే నమః. సురారిఘ్నే నమః. సుర అరి, సుర దేవతలు అంటే మంచి లక్షణాలు, అరి అంటే శత్రువులు చెడ్డ లక్షణాలు. అవి నా లోపల దైవత్వానికి అడ్డుపడే చెడ్డ లక్షణాలు ఏంటి? కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. వీటిని నేను నాశనము చేసుకోవాలి. భగవంతుడా నాకు ఆ శక్తినివ్వు, నేను ఈ చెడ్డ లక్షణాలను నాశనం చేసుకుంటున్నాను. రేపటి నుంచి కామము తగ్గించుకుంటాను, క్రోధము తగ్గించుకుంటాను, లోభము తగ్గించుకుంటాను, మోహము తగ్గించుకుంటాను. తగ్గించుకోను, మోహం తగ్గించుకోను. మనవళ్ళు మనవరాలు కనిపిస్తున్నారు, మోహం తగ్గించుకోను. ఈ విధంగా చక్కటి ధ్యానము వారం మొత్తము కూడా అందరూ చేస్తారని ఆశిస్తున్నాను. ఆత్మ సుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండవుడు. జై శ్రీకృష్ణ. ఏ సందేహం ఉన్నా సార్ ద్వౌ అంటే ఆకాశం అనేవి సార్. జౌ అంటే జ్యూ అంటే వెలుతూ, ఆ లోకం, ఆ లోకం జ్యూలోకం, రెండవ లోకం. అంతరిక్షం, జవలోకం ఇవన్నీ కూడా సపరేట్ వస్తాయి, అందులో ఒకటి. విద్యుత్ అంటారు చూడండి, విద్యుత్ ద్యు. ఆ ద్యులోకం అంటే కాంతి లోకం అన్నమాట, అది ఇంకొక లోకం అన్నమాట, రెండవ లోకం. విద్యుత్ లో ఉన్నటువంటి ద్యు అన్నమాట. అది వాళ్ళ రాలేదు ఎక్కడ. లేదు సార్, అది శాంతి మంత్రంలో ఉంది కదా, ద్యౌ ఓం ద్యౌ, ద్యౌ శాంతి ఆపశాంతి, దాంట్లో ద్యౌలోకం. అందరూ కూడా తెలుసుకున్నటువంటి సత్యాలను మనసులో గుర్తుంచుకొని
ఈ వారమంతా కూడా అభ్యాసం చేస్తారని, వారి పూజ సమయంలో కొద్ది సమయాన్ని ఆయన నిజమైనటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి కోసం అని ప్రయత్నం చేస్తారని, ఈ సాధన మాత్రమే మనకు మిగులుతుందని, ఇక మరి ఏ సాధన కూడా మనల్ని ముందుకు తీసుకెళ్లదని మీరంతా ఏ రోజైనా గుర్తిస్తారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. రేపు మధ్యాహ్నం 3 గంటలకు మళ్ళీ పునర్దర్శనం నారాయణీయంలో రేపు మరి ఇన్ని గొప్ప విషయాలు తెలుసుకుంటాము. రేపు రాత్రి నల చరిత్ర, ఆ నల చరిత్రలో ఉన్నటువంటి ఫలశ్రుతి కూడా, వేద వ్యాసుడు మనకు అందించినటువంటి నల చరిత్ర ద్వారా మనం ఏం తెలుసుకుంటాం అనేది రేపు రాత్రి. రేపు 2 ప్రవచనాలు, మధ్యాహ్నం 3 గంటలకు ఒకటి, రాత్రి 9 గంటలకు ఒకటి. నిద్రపోయే అలవాటు ఉన్న వాళ్ళందరూ కూడా 1 గంటకే నిద్రపోయి 3 నిద్రలేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు ప్రవచనాన్ని ముగిస్తున్నాను. శ్రీకృష్ణ. మీరు ఎన్ని ఆశిస్తున్నారు సార్ మా కోసం నిద్ర కూడా. అదే మరి నిద్ర, అదే మీ నిద్ర ప్లానింగ్ కూడా నేనే చేయాల్సి వస్తుంది. జై శ్రీకృష్ణ. సరేనా? త్వరగా అయిపోయింది సార్. శుభరాత్రి. జై కృష్ణ సార్. జై శ్రీకృష్ణ. అట్టు మా నిద్ర కూడా మీరే, ఆ స్టేజ్ కూడా మీరే దాటించారు.